ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ మీకు కూటమి ప్రభుత్వానికి 1 year కంప్లీట్ చేసుకుంది. సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి ముఖ్య సలహాదారు బయటకు వచ్చి అంటుంది ఏంటి, సంకర్తేగా అన్న మాట వాడారు. అంటే ఏ రకంగా పబ్లిక్ ఏ రకంగా మెసేజ్ ఇస్తున్నారు? వాలంటీర్లు లేకుండా అధికారులతో ఇంటింటికి పెన్షన్ ఇవ్వడం అనేది సాధ్యం కాదు. మోర్ దెన్ 90% ఫస్ట్ డేనే డిస్పర్స్ అయిపోతుంది. ఎయిర్పోర్ట్లో బొత్స సత్యనారాయణ గారు రాగానే మీరు ఏదో లేచి నిలబడ్డారని, నమస్కారం పెట్టారు అని. సీనియర్ లీడర్ వచ్చినప్పుడు రెస్పెక్ట్, అంతే తప్పించి మళ్ళీ రాజధానిని ఉద్దేశించి వేసల రాజధాని అనటం ద్వారా ఏం సాధిస్తారు అని ఒక దుష్ప్రచారం చేస్తే నెగిటివ్ ఫీడ్బ్యాక్. వాలంటీర్ల నుంచి కొంత వ్యతిరేకత వచ్చింది, వాళ్ళ ఇద్దరు ఉద్యోగాలు పోయినాయి అండి. వాలంటీర్స్ లేకుండా అడ్మినిస్ట్రేషన్లో ఈ ఎన్ఆర్ఐ రిలేషన్స్ ఇట్లాగే కంటిన్యూ చేయడానికి, ఇంకా స్ట్రెంగ్ చేయడానికి వీ వాంట్ టు బిల్డ్ ఎ గుడ్ నెట్వర్క్. ఆంధ్రప్రదేశ్ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారు మనకి అందుబాటులో ఉన్నారు. నమస్తే సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ మీకు కూటమి ప్రభుత్వానికి 1 year కంప్లీట్ చేసుకుంది. ఈ 1 yearలో కూటమి రాష్ట్రానికి ఏం చేసింది అని అడిగితే, కూటమి ప్రభుత్వం ఏం చేసింది, అది అనుకున్న లక్ష్యాలన్నీ నెరవేరినాయా, ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చారా అని అడిగితే, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజానికానికి మనందరం కూడా ధన్యవాదాలు చెప్పుకోవాలి. మాతో పాటు అందరం కూడా, ఎందుకంటే ఈరోజు రాష్ట్రానికి ఒక భవిష్యత్తు నిలబెట్టుకొని, రాష్ట్ర భవిష్యత్తు, యువతరానికి భవిష్యత్తు, ఒక మంచి ఒక పరిపాలనని ఎన్నుకున్నందుకు వాళ్ళందరికీ కూడా, ముఖ్యంగా ప్రజానికానికి అందరూ కూడా మనం ధన్యవాదాలు చెప్పుకోవాలి. ఎందుకంటే గత పాలకులు వాళ్ళు పరిపాలన అనేది పూర్తిగా నిర్వీర్యం చేశారు. అంటే నిర్వీర్యం ఎందుకంటారంటే, ప్రతి లైన్ డిపార్ట్మెంట్లో కూడా ఫంక్షనింగ్ లేదు, యాక్టివిటీ లేదు. కేవలం మేము సంక్షేమం చేస్తున్నాం కదా, మళ్ళీ మేము ఎలక్షన్లోకి వచ్చేస్తాం కదా అనే ఆ కాన్సెప్ట్లో ఉన్నారు. కానీ అభివృద్ధి కంప్లీట్గా కనుమరుగు చేస్తారు. ఎప్పుడైతే అభివృద్ధి కనుమరుగు చేశారో అవకాశాలు పూర్తిగా కోల్పోయింది. రాష్ట్రానికి కావాల్సినటువంటి అవకాశాలు కానీ, బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కానీ, హెల్దీ లివింగ్ కానీ, ఇవన్నీ కూడా పూర్తిగా గత పాలకులు నిర్వీర్యం చేశారు. కాబట్టి ఈరోజు ప్రజానీకం అందరూ కూడా ఈ కూటమి ప్రభుత్వానికి పెద్ద ఎత్తున మద్దతు చేకూర్చి 93% మ్యాండేట్ ఇచ్చారు. సో కనుక ప్రజానీకం అందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు. ఎందుకంటే పాదాభివందనం చేసుకోవాలి. ఎందుకంటే ఇంత మ్యాండేట్ ఇవ్వబట్టే ఈరోజు ఇన్వెస్ట్మెంట్స్ మళ్ళీ వస్తున్నాయి. ఇంత 93% మ్యాండేట్ ఇవ్వబట్టే ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఇక్కడి నుంచి వెళ్ళిపోయారో వాళ్ళందరికీ కూడా ఒక నమ్మకం కలిగి ఈరోజు మళ్ళీ రాష్ట్రానికి వచ్చి పెట్టుబడులు పెట్టడానికి ఆస్కారం కలిగించారు. అంత మ్యాండేట్ రాకపోయినా కూడా మనం డేంజర్ జోన్లో ఉండేవాళ్ళం. సో ఇంత మ్యాండేట్ ఇచ్చి ఈ కూటమి ప్రభుత్వానికి పెద్ద ఎత్తున మద్దతు చేకూర్చిన ప్రజానికం అందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకోవాలని తెలియజేస్తున్నాను. అంటే సంవత్సరంలో ఇచ్చిన హామీలు అండి, సూపర్ 6 ఇచ్చారు. సో సూపర్ 6ని సక్సెస్ఫుల్గా అమలు చేయలేకపోయారు అని కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీ మీద చేస్తున్నారు. ముఖ్యంగా మనం ప్రజానికం చెప్పుకోవాల్సిన అవసరం కూడా ఉంది. మనకి ప్రభుత్వం అందజేసినప్పుడు ఎటువంటి గవర్నమెంట్ మనకు అప్పచెప్పారనేది, సుమారు 1,50,000 కోట్ల అప్పుని పెండింగ్ పెట్టి, డబ్బులు అంటే అప్పు కాదు, యాక్చువల్ పెండింగ్ పేమెంట్స్ని పెట్టి వాళ్ళు వదిలేసి వెళ్ళిపోయారు. 1,50,000 కోట్ల రూపాయలు. అంతేకాకుండా సుమారు 10 లక్షల రూపాయలు ఈ రాష్ట్రానికి అప్పు తీసుకొచ్చారు. దానికి మనం వడ్డీ కట్టాలి, ఈ పేమెంట్ కట్టాలి, మనం ఎలక్షన్ ప్రామిసెస్ కూడా నెరవేర్చాలి. అంతేకాకుండా గత 5 ఏళ్ళుగా వదిలేసినటువంటి డిపార్ట్మెంట్లన్నీ కూడా మళ్ళీ ఫంక్షనింగ్ రావాలి. ఎందుకంటే ఈరోజు చూస్తున్నాము ప్రతి గ్రామీణ ప్రాంతంలో కూడా, ప్రతి గ్రామంలో కూడా కనీసం లీస్ట్ 50 లక్షలు ఇవ్వడం జరిగింది. ఏదో ఒక అభివృద్ధి కార్యక్రమం, అంటే అక్కడ కావాల్సినటువంటి రోడ్స్ కానీ, వాటర్ ఫెసిలిటీస్ కానీ, లేకపోతే డ్రైనేజ్ సిస్టమ్ కానీ, లేకపోతే వాళ్ళ కమ్యూనిటీ హాల్ కానీ, ఏదో ఒక యాక్టివిటీ మనం ప్రతి గ్రామాన్ని టచ్ చేసి ఆ డిపార్ట్మెంట్ అభివృద్ధి అనేది మళ్ళీ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే కొన్ని గ్రామాలకైతే మరీ దారుణమైన రోడ్స్ ఉన్నాయి. ఆ రోడ్స్ని కూడా పునఃప్రారంభించి మళ్ళీ డ్రైన్ చేసి చేయడం జరిగింది. మరి అంతేకాకుండా ప్రతి డిపార్ట్మెంట్లో కూడా ఇరిగేషన్, పూడికలు లాస్ట్ 5 years ఎక్కడ తీశారు వాళ్ళు? కనీసం బేసిక్ పూడికలు అంటే చాలా లో కాస్ట్, దానికి కూడా బడ్జెట్ కేటాయించకుండా రైతులని వదిలేసి, గాలికి వదిలేసి, వర్షాధారం మీద డిపెండ్ అయ్యేలా చేసి కంప్లీట్గా ఇగ్నోర్ చేసినటువంటి గత పాలకులు వచ్చిన వెంటనే ఇవన్నీ కూడా సమకూర్చాం. ప్రతి డిపార్ట్మెంట్ని కూడా మనం లైన్ R&B డిపార్ట్మెంట్ ఉంది, పంచాయతీరాజ్ ఉంది, RWS ఉంది, అంతేకాకుండా హౌసింగ్ ఉంది. హౌసింగ్ కూడా ఈరోజు
కట్టుకుంటున్నటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా బీసీ ఎస్సీ ఎస్టీలకి 50,000 75,000 ఇవ్వడం అంటే చిన్న విషయం కాదు. ఎందుకంటే వాళ్ళు హౌసింగ్ కూడా వదిలేసి కంప్లీట్ చేయకపోతే వాళ్ళు కూడా ఇబ్బంది పడతారని. ఎందుకంటే మేము లాస్ట్ గవర్నమెంట్లో ఉన్న హౌసింగ్ కూడా మేము ఇవ్వాల్సిన బాధ్యత ఈరోజు ఎవరైతే కంప్లీట్ చేయాలో వాళ్ళు కూడా ఇచ్చామంటే ఈ అభివృద్ధి అనేది కంప్లీట్గా చేస్తూ సంక్షేమ కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వచ్చిన వారం రోజుల్లోనే ఫస్ట్ సంతకమే పెన్షన్. ఈరోజు 3,000 నుంచి 4,000 రూపాయలు వెంటనే చేయడమే కాకుండా ఎరియర్స్తో పాటు ఏదైతే April 1 నుంచి మనం ఇస్తామన్నామో ఆ April 1 నుంచి ఉన్నట్టు ఇవ్వాల్సిన పేమెంట్ కూడా ఫస్ట్ జూలై 1వ తారీఖునే ఇవ్వడం జరిగింది. మరి అంతేకాకుండా పేదల దినోత్సవం అని చెప్పి ఆ రోజు ప్రతి శాసనసభ్యుడు కూడా విలేజెస్కి వెళ్ళి ఏదో గ్రామంలో పార్టిసిపేట్ చేసి ఆ విలేజ్లో ఉన్నటువంటి సోషల్ ఎకనామిక్ కండిషన్ అండర్స్టాండ్ చేసుకొని అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అర్థం చేసుకొని అక్కడ ఉన్నటువంటి కుటుంబాలను అర్థం చేసుకొని దాన్ని ఎలాగ మెరుగుపరచాలని ఆలోచన చేయాలని ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు ఆదేశాలు ఇచ్చారు. సో అప్పటి నుంచి ఇప్పుడు సంవత్సరం వరకు ప్రతి 1వ తారీఖున మన పెన్షన్ ఇవ్వడమే కాదు ఆ ఊర్లో ఉన్నటువంటి సమస్యలు తెలుసుకోవడం, వెంటనే పరిష్కరించడం, అక్కడ ఉన్నటువంటి పేదరికంకి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ధైర్యం నింపడం, ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వం చేస్తుంది. మరి అంతేకాకుండా సంక్షేమ కార్యక్రమంలో మాకున్నటువంటి ఎలక్షన్ ప్రామిసెస్లో కూడా డిఎస్సి ఎగ్జామ్ 16,500 పోస్టులు తీస్తామని చెప్పాం. అవి ఆల్రెడీ తీసాం. కాకపోతే కొంత లేట్ అయింది. దానికి కారణాలు కూడా అందరికీ తెలుసు. ఎస్సీ వర్గీకరణ బిల్ కోసం పెండింగ్ అయింది. అది అయిన వెంటనే ఈ 16,500 పోస్టులు తీయడం, ఎగ్జామ్ కండక్ట్ చేయడం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. అంతేకాకుండా ఈరోజు మత్స్యకార సేవలు ఈ స్కీమ్ మనం పెంచి డబ్బులు ఇచ్చాము. చాలామంది మత్స్యకార సోదరులకు ఇవ్వడం జరిగింది. మరి అంతేకాకుండా 2161 జీవో ఏదైతే రద్దు చేసామో అది కూడా చేయడం జరిగింది. సుమారు ఒక 150 ఎలక్షన్ ప్రామిస్ ఏదైతే మా యువ నాయకులు నారా లోకేష్ గారు పాదయాత్ర చేస్తున్నప్పుడు ప్రామిస్ చేశారో అవి కూడా మేము సక్సెస్ఫుల్గా చేసాం. ప్రజానికానికి అవన్నీ కూడా డెఫినెట్గా గడిచిన సంవత్సరం కాలంలో ఆ 150 లిస్ట్ ఏవైతే ఉన్నాయో అంటే చాలా చిన్నవే. ఇప్పుడు మనం రీసెంట్గా అవర్లీ బేస్ ఉన్న ఎంప్లాయీస్కి మనం రెగ్యులర్ చేసి వాళ్ళకి శాలరీస్ పెంచాం. మనం అనుకుంటా చాలా చిన్న పని అని, కానీ చాలా ఆ డెసిషన్ గత గవర్నమెంట్ ఎందుకు తీసుకోలేకపోయింది. అలాంటి చిన్న నిర్ణయాలు కూడా వాళ్ళు తీసుకోలేని పరిస్థితి గత గవర్నమెంట్ ఉంటే ఈరోజు మా యువ నాయకులు నారా లోకేష్ గారు ఆయన పాదయాత్రలో చేసుకొని రికార్డ్ చేసుకొని ఏవైతే సమస్యలు ఉన్నాయో అవన్నీ అడ్రస్ చేయాలని అవన్నీ కూడా లిస్ట్ అవుట్ చేసుకొని పనిచేస్తున్నారంటే ఈ ప్రభుత్వం చాలా చిత్తశుద్ధితో ప్రజల పట్ల, ప్రజల అభివృద్ధి పట్ల పూర్తి స్థాయిలో పనిచేస్తున్న దానిలో మేము భావిస్తున్నాం, తెలియజేసుకుంటున్నాం. అంటే మీరు నిర్వహిస్తున్న శాఖ చాలా ఇంపార్టెంట్. Yes. రాష్ట్రానికి పర్టికులర్గా కూటమి ప్రభుత్వానికి గుడ్డికాయ లాంటిది. ఎందుకంటే పెన్షన్లు అనేది ఇందాక మీరు చెప్పారు, ప్రభుత్వం ఇచ్చిన హామీలు అతి ముఖ్యమైనది. ఎందుకంటే ప్రతి డోర్ టు డోర్ కనెక్ట్ అయ్యేది కూడా పెన్షన్ల విషయంలో. అది కూడా పెంచడం 4,000 ఇవ్వటం అనేది దేశంలో ఎక్కడా కూడా లేదు. అది అయితే ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే గత ప్రభుత్వం వాలంటీర్లతో ఇంటింటికి పంపించి పెన్షన్లు ఇచ్చారు. మీరు వచ్చిన తర్వాత వాలంటీర్లను తప్పించి అధికారులతోనే నేరుగా అంతకంటే ముందు వాలంటీర్ల కంటే కూడా వేగంగా ఈరోజు వెళ్ళి పెన్షన్ చేయగలుగుతున్నారు. ఎలా ఇది అంటే సాధ్యమని ఎలా అనుకున్నారు? ముందు అసలు ఇంప్లిమెంట్ అవుద్దని అనుకున్నారు ఎట్లా? ఇక్కడ గతంలో వాలంటీర్స్ వ్యవస్థ ద్వారా 5 days పెన్షన్ డిస్ట్రిబ్యూట్ చేశారు. ప్లస్ అది కూడా ఏంటి, ఈ మంత్ ఈ 5 daysలో ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకే ఇచ్చేవారు. ఒక మంత్ మిస్ అయితే నెక్స్ట్ మంత్ ఇవ్వడం కాన్సెప్ట్ కూడా లేదు. సో ఫస్ట్ ప్రధానంగా ఏంటంటే గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు ఈ ఎంప్లాయీస్తో మనం ఎందుకు చేయలేం, ఎందుకంటే ఎలక్షన్లో వాలంటీర్స్ని పార్టిసిపేట్ చేయొద్దన్నప్పుడు ప్రతిపక్షాల నాయకులు ఎవరైతే ఉన్నారో అప్పటి ముఖ్యమంత్రులు ఆయన ఏంటంటే ఏదో ప్రజలు ఇబ్బంది పడేలా చేశామని, వాలంటీర్ వ్యవస్థ వల్ల లేకపోవడం వల్ల పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ వల్ల ఎవరో ఇది అవుతున్నారని, అదో చాలా వృద్ధులు ఇబ్బంది పడుతున్నారని అప్పుడు చెప్పడం జరిగింది. అది ఛాలెంజ్గా తీసుకొని ఖచ్చితంగా 2 daysకి ఎలా ప్లాన్ చేస్తే బాగుంటుందని మా అందరికీ డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. సో మేము కూడా ప్రతి ఎంప్లాయీని కూడా, ఎందుకంటే పేదల దినోత్సవం కాబట్టి అందరూ పార్టిసిపేట్ చేసేలాగా మోటివేట్ చేసి ఎంప్లాయీస్ అందరినీ మోటివేట్ చేసి ఎంప్లాయీస్తో పాటు పబ్లిక్ రిప్రజెంటేషన్ కూడా దాంట్లో పార్టిసిపేట్ చేయమని చెప్పి, ఎందుకంటే 1వ తారీఖు అనేది కంపల్సరీగా అందరూ ఒక 2-3 hours పార్టిసిపేట్ చేయగలిగితే ఖచ్చితంగా మనం మంచి మెసేజ్ ఇవ్వగల జరుగుతుంది. మనం కూడా ఎవరైతే అధికారులు కూడా ఒక ఇంటికి వెళ్ళి పెన్షన్ ఇచ్చేటప్పుడు అక్కడ ఉన్నటువంటి సమస్య కూడా వాళ్ళకి తెలుస్తుంది. జనరల్గా గ్రౌండ్ రియాలిటీ కూడా ఆఫీసర్కి తెలియాలి. వాలంటీర్ పూర్తిగా కమ్యూనికేట్ చేయకపోవచ్చు. ఒక ఆఫీసర్ వెళ్ళి పలానా ఇంటికి వెళ్ళి
చూడంగానే ఖచ్చితంగా ఆయన కూడా చెల్లించి ఆయనకు అక్కడ ఉన్నటువంటి సమస్యని ఏదైనా పరిష్కారం చేసే అవకాశాలు కూడా ఉంటాయి. అలాంటి పరిష్కారాలు కూడా జరిగినవి కూడా ఉన్నాయి. మరి అంతేకాకుండా మాకు టెక్నాలజీని కూడా అడాప్ట్ చేసుకున్నాం. ఎస్ ఈరోజు ప్రతి హౌస్ హోల్డ్ని కూడా జియో కోఆర్డినేట్స్ పెట్టాము. సో ప్రతి ఎంప్లాయీ కూడా ఆ జియో కోఆర్డినేట్లు ఉన్నటువంటి పరిసరాల్లో అక్కడ ఉన్నటువంటి పెన్షన్దారుడికి పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. ప్లస్ అక్కడ కూడా మేము ఫీడ్బ్యాక్ కూడా ఇస్తున్నాం. గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళ తాలూకా మెసేజ్ ఏదైతే ధైర్యాన్ని నింపడానికి, ప్లస్ వాళ్ళ ఫీడ్బ్యాక్ కూడా మాకు వెంటనే వెనక్కి వస్తుంది. మరి అంతేకాకుండా గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు ఆర్టీజీఎస్ ద్వారా ఐవీఆర్ఎస్ కాల్స్ తీసుకొని దాంట్లో కూడా ఫీడ్బ్యాక్ తెచ్చుకుంటున్నారు. ఎందుకంటే చాలా పారదర్శకంగా జరగాలి, ఎస్ ఒక మంచి మెసేజ్ పబ్లిక్లో వెళ్ళాలి. ఎందుకంటే ఈరోజు మనం బడ్జెట్ 33,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రం పెన్షన్ నిమిత్తమే ఖర్చు పెడుతుందంటే చిన్న విషయం కాదు. మన తర్వాత 7,000 కోట్ల రూపాయలు మాత్రమే తెలంగాణ ఖర్చు పెడుతుంది. అంటే మన దేశంలో 33,000 హయ్యెస్ట్ బడ్జెట్ ఫర్ పెన్షన్ మనం ఖర్చు పెడుతున్నాం. మన తర్వాత 7,000 కోట్ల రూపాయలు తెలంగాణ ఖర్చు పెడుతున్నారు. ఆ తర్వాత 3,000 కోట్లు మిగతా రాజస్థాన్ రాష్ట్రం ఖర్చు పెడుతుంది. సో దేశంలో ఎక్కువ బడ్జెట్ మనం ఖర్చు పెడుతున్నాం. ఇందులో కేంద్రం తాలూకు బడ్జెట్ కూడా అసలు ఏమీ లేదు. కేవలం 300 కోట్లు రాష్ట్ర ఈరంతా కలిపితే కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది. అంటే ఈరోజు ఈ రాష్ట్రం ఖచ్చితంగా ఎవరైతే, ఎందుకంటే ఈరోజు పెన్షన్ మీద డిపెండెన్సీ కూడా పెరిగింది. మనం విడిపోయిన ఆంధ్రప్రదేశ్ తర్వాత పోవర్టీ లైన్ అనేది మనకు బాగా ఎక్కువగా ఉంది. దాన్ని ఎలా కట్టడి చేయాలన్నా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు P4 మోడల్ అని కొత్తగా తీసుకురావడం జరిగింది. ఎందుకంటే ఈరోజు పబ్లిక్ పీపుల్ నుంచి కూడా ఒక సపోర్ట్ తీసుకొని ఈ పోవర్టీని ఎలాగైతే ఎలిమినేట్ చేయాలని దాని మీద ఎక్కడా లేదు ప్రపంచంలో. ఈ మెథడ్ అసలు ఎక్కడా లేదు. ఖచ్చితంగా అందరూ అంటే మనందరం చెప్తా ఉంటాం, వాట్ CBN థింగ్స్ టుడే వరల్డ్ థింగ్స్ టుమారో అని. అలాంటి పద్ధతి ఇది P4 అనేది. ఎందుకంటే గతంలో మన ఊర్లో పెద్దలు ఎవరైనా ఉంటే, బాబు పలానా వ్యక్తికి మీరు సాయం చేయాలంటే ఆ ఇంట్లో ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటి, ఆ ఇంట్లో వాళ్ళ సంపాదన పెరగాలంటే ఏం చేయాలి, వాళ్ళ పిల్లలు చదివించాలా, లేకపోతే వాడికైనా అవకాశం కల్పించాలా, ఇవన్నీ కూడా ఒక ఊరు పెద్దగా మనం గతంలో చూసాం మనకున్నటువంటి నాగరికతలో. అదే మోడల్ని బ్రాడన్ చేస్తూ స్ట్రెంథన్ చేస్తూ ఈరోజు P4 అని చెప్పి ఎవరైతే ఒక హౌస్ హోల్డ్ని అడాప్ట్ చేసుకోగలుగుతారో దాన్ని ఖచ్చితంగా వాళ్ళ తాలూకా సోషల్ అండ్ ఎకనామిక్ కండిషన్ పెరిగేలాగా వాళ్ళు తోడ్పడాలి. ఆ మోడల్ అసలు ఎక్కడా లేదు. మీరు చూసుకుంటే గతంలో గ్రామం దత్తత తీసుకోవడం విన్నాం. గతంలో ఒక విలేజ్ని అడాప్ట్ చేసుకొని దత్తత తీసుకోవడం విన్నాం. ఈరోజు ఒక కుటుంబాన్ని దత్తత తీసుకుంటున్నాం. దత్తత తీసుకోవడం అంటే వాళ్ళ అభ్యున్నతికి మనం ఏ రకంగా తోడ్పడగలం. గవర్నమెంట్ స్కీమ్స్ చాలా ఉన్నాయి, కాకపోతే వాళ్ళకి నాలెడ్జ్ ఉండదు. ఈరోజు ఒక హౌస్ హోల్డ్కి నేనేం చేసుకోవాలనే పరిస్థితి వాళ్ళకి తెలియకపోవచ్చు. ఎందుకంటే అంత ఎడ్యుకేషన్ సిస్టమ్ వాళ్ళ దగ్గర లేదు. వాళ్ళు గైడ్ చేసే వాళ్ళు కూడా అక్కడ ఉండరు. సో ఇప్పుడు అడాప్షన్ ఎప్పుడైతే జరుగుతుందో ఒక 10 కుటుంబాలు 20 కుటుంబాలు ఎవరైనా, ఇప్పుడు ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ అవ్వచ్చు, ఒక పారిశ్రామిక అవ్వచ్చు, లేకపోతే ఎవరో బ్యూరోక్రాట్ అవ్వచ్చు, లేకపోతే మా ఎమ్మెల్యే శాసనసభ్యులు అవ్వచ్చు, ఒక 10 కుటుంబాలు తీసుకొని ఆ కుటుంబం తాలూకా ఆర్థిక పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది, 1 ఇయర్లో మనం వాళ్ళని ఏ రకంగా మనం ముందుకు తీసుకెళ్ళగలుగుతాం, 2 ఇయర్స్లో మనం ఎలాగ లిఫ్ట్ చేయగలుగుతాం. సో ఈ రకంగా చేయడం వల్ల ఖచ్చితంగా ఆ కుటుంబం పవర్టీ నుంచి బయటకు రాగలుగుతుంది. సో ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి ఒక అసెట్ క్రియేట్ అవుతుందని గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన. సో ఖచ్చితంగా అది డెఫినెట్గా ఒక సక్సెస్ఫుల్ మోడల్గా తీసుకెళ్లే దానికి కూడా మనకు కూడా బాధిస్తుంది. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు దానికి వ్యవస్థ తయారు చేయగలుగుతారు, కానీ దాన్ని అడాప్ట్ చేసుకొని ఇంప్లిమెంట్ చేయడానికి మనం అందరం కూడా దాంట్లో భాగస్వామ్యం అవ్వాలని ఆయన పెద్ద ఎత్తున పిలుపునిచ్చారు. రేపు ఆగస్టు కల్లా 15 lakh హౌస్ హోల్డ్స్ని దత్తత తీసుకోవడానికి పిలుపునిస్తే ఆల్రెడీ 7 lakh హౌస్ హోల్డ్స్ని దత్తత తీసుకోవడం కూడా జరిగిందని దానికి ఒక వెబ్సైట్ కూడా పెట్టడం జరిగింది. ఆ వెబ్సైట్లో మొత్తం ఎంటైర్ స్టేట్ తాలూకా హౌస్ హోల్డ్స్ ఉంటాయి. మీకు కావాల్సినటువంటి స్టేట్, డిస్ట్రిక్ట్, మండల్, విలేజ్ ఏ హౌస్ని మీరు దత్తత తీసుకుంటారనే దాని మీద కూడా అక్కడ క్లియర్గా వెబ్సైట్లో పోర్టల్లో పెట్టడం జరిగింది. సో దీన్ని బట్టి చూస్తుంటే P4 అనేది ఒక పవర్టీ ఎలిమినేషన్కి ఒక కొత్త విధానం తీసుకొచ్చి దాన్ని ఏ రకంగా మనం సక్సెస్ఫుల్గా అడాప్ట్ చేసుకోగలం. ఎందుకంటే ఈ రాష్ట్రానికి ఖచ్చితంగా ఇది అడాప్ట్ చేసుకోవాల్సిన అవసరం కూడా మనకుంది, ఒక మంచి భవిష్యత్తు నెక్స్ట్ జనరేషన్కి ఇవ్వడానికి. ఈరోజు మనం చేస్తున్న ప్రతి ప్రయత్నం కూడా నెక్స్ట్ జనరేషన్కి ఇంపాక్ట్ అయ్యేదే. ఇప్పుడు మనకి ఇంపాక్ట్ కన్నా నెక్స్ట్ జనరేషన్కి డెఫినెట్గా ఒక మంచి ఇంపాక్ట్ వచ్చే పరిస్థితి ఉంటుందనేది మా అందరి ఆలోచన. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
పెన్షన్ల పంపిణీకి సంబంధించి మీ మీద ఎదురుదాడి చేసే ప్రయత్నం చేసింది. ఎందుకంటే వాలంటీర్లు లేకుండా అధికారులతో ఇంటింటికి పెన్షన్ ఇవ్వటం అనేది సాధ్యం కాదు, వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు అని. అంటే మీరు ఫీడ్బ్యాక్ తెప్పించుకుంటారు కదండి. వాలంటీర్లు ఇంటికి వెళ్ళి పెన్షన్ ఇచ్చినప్పుడు బాగుంది అనుకుంటున్నారా? ఇప్పుడు అధికారుల చేత ఇప్పించడం అనేది బాగుందని ఎట్లా వచ్చిందండి పబ్లిక్ నుంచి? సో మోర్ దెన్ 90% ఫస్ట్ డేనే డిస్పర్స్ అయిపోతుంది. ఒక్కొక్క ఎంప్లాయీకి 60 to 17 హౌసెస్ పెన్షన్ డిస్ట్రిబ్యూట్ చేయమని మేము ట్యాగ్ చేసాం. సో వాళ్ళు చాలా అంటే డెఫినెట్గా వీళ్ళు అధికారులు ఒక బెటర్ అండర్స్టాండింగ్ ఉంది. ఎందుకంటే వీళ్ళు ఒక క్వాలిఫైడ్ పీపుల్. అంటే వాలంటీర్ అనేది అన్స్కిల్డ్, అన్ఎడ్యుకేటెడ్. సో వీళ్ళు ఏంటంటే స్కిల్డ్ అండ్ మోర్ టెక్నాలజీ ఓరియంటెడ్. వీళ్ళు చాలా ప్లాన్డ్గా విత్ ఇన్ 3 hours వాళ్ళు ప్లాన్ చేసుకొని చేసుకోగలుగుతున్నారు. సో గతంలో వాళ్ళు 5 days పట్టారు, డిస్ట్రిబ్యూషన్కి 5 days పట్టేది. ఇక్కడ ఏంటంటే విత్ ఇన్ 3-4 hours వీళ్ళకి ఇచ్చినటువంటి పెన్షన్ డిస్ట్రిబ్యూషను ఇచ్చడం జరుగుతుంది. ప్లస్ వాళ్ళకు కూడా బాండింగ్ కూడా ఏర్పడుతుంది. నేను ఎవరైతే రెగ్యులర్గా ఎవ్రీ మంత్ ఇస్తున్నామో సో వాళ్ళకు కూడా ఈ అధికారితో బాండింగ్ అవుతుంది. పెన్షన్ వెంటనే డైరెక్ట్గా వెళ్తుంది. ప్లస్ పెన్షన్ కూడా జియో కోఆర్డినేట్స్లో ఇవ్వమని కూడా మేము చెప్తున్నాం. సో అధికారి దగ్గరికి పిలిపించుకొని ఇవ్వడం కాదు, అధికారే ఇంటి దగ్గరికి వెళ్ళి ఆ జియో కోఆర్డినేట్స్ ఎవరైతే వాళ్ళ హౌస్ జియో కోఆర్డినేట్స్ ఉన్నాయో అక్కడికి వెళ్ళి ఇవ్వడం జరుగుతుంది. సో డెఫినెట్గా ఇదే సక్సెస్ఫుల్ మోడల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అధికారికి ఒక 10 కుటుంబాలు లింక్ అవుతున్నాయి, ఒక 60 కుటుంబాలు లింక్ అవుతున్నాయి. వాళ్ళతో ఒక మంచి రిలేషన్, సత్సంబంధం ఏర్పడుతుంది. వాళ్ళు కూడా మంచి చేయడానికి ఆస్కారం ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఒక పాజిటివ్ ఫ్యాక్టర్ నేను భావిస్తున్నాను. అంటే బేసిక్గా పెన్షన్లకు సంబంధించి వాలంటీర్ల నుంచి కొంత వ్యతిరేకత వచ్చింది, వాళ్ళందరూ ఉద్యోగాలు పోయినాయి అనేది. అంటే పెన్షన్ డిస్ట్రిబ్యూషన్కే కాకుండా వాళ్ళు పూర్తి స్థాయిలో గ్రామీణ ప్రాంతంలో పూర్తి స్థాయిలో 60 ఫ్యామిలీస్కి వాళ్ళు లింక్ చేయడం జరిగింది. అనేక రకాలుగా వాళ్ళని యూటిలైజ్ చేయడం జరిగింది. సో అవి కొన్నిసార్లు అంటే ప్యూర్గా అది మ్యాపింగ్ చేసుకొని ఇబ్బంది కూడా జరిగింది. మనకు గతంలో దాంట్లో ప్రోస్ ఉన్నాయి, కాన్స్ ఉన్నాయి. సో దాన్ని ఏం చేయాలన్నది ఇంకా మాకు కార్యాచరణ ఉంది. ఇప్పుడు రైట్ నౌ అయితే యాజ్ ఆన్ టుడే ఇప్పుడున్న పరిస్థితుల్లో, ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితుల్లో దాన్ని ఇంకా మేము పెండింగ్గానే ఉంచాము. సో డెఫినెట్గా దాని మీద ఏం చేయాలనేది నెక్స్ట్ లైన్ ఆఫ్ యాక్టివిటీ. బట్ యాజ్ ఆఫ్ నౌ వాలంటీర్స్ లేకుండా అడ్మినిస్ట్రేషన్ బాగానే చేస్తున్నాము. అండ్ ఎందుకంటే ఈరోజు మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు కూడా మనం చూసుకోవాలి. ఎందుకంటే ఉన్నటువంటి పరిస్థితి అయితే చాలా బ్యాడ్ సిచ్యువేషన్లో ఉన్నాము. అండ్ బట్ ఇన్కమ్ లెవెల్స్ అయితే రోజు రోజుకి బెటర్ అవుతున్నాయి. ఈరోజు మన రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయి. మన తాలూకా ఇన్కమ్ లెవెల్స్ కూడా పెరిగేదానికి మనం ఏం చేయాలన్న దాని మీద పెద్ద ఎక్సర్సైజ్ చేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు నాకున్నటువంటి మినిస్ట్రీలో సెర్ప్ కానీ ఎంఎస్ఎంఈ కానీ ఈ రెండు కూడా ప్రధానంగా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్కి ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాయి. ఎస్ సార్. సెర్ప్ డిపార్ట్మెంట్లో ఎస్హెచ్జి ఉమెన్ ద్వారా లైవ్లీహుడ్ యాక్టివిటీస్ ఏం చేయాలన్న దాని మీద మేము పెద్దగా ఎక్సర్సైజ్ చేస్తున్నాం. ఎస్ సార్. ఈ లైవ్లీహుడ్ యాక్టివిటీస్లో వాళ్ళ మహిళల తాలూకా ఆర్థిక అభివృద్ధి ఏ రకంగా చేయాలి అంటే ఇట్ కుడ్ బి ఏ లైవ్లీహుడ్ యాక్టివ్ ఆర్ కన్జంప్షన్. ఎస్ సార్. సో జనరల్గా లోన్స్ ఇస్తూ ఉంటాము. ఆ లోన్స్లో వాళ్ళకి ఏమైనా ఎంప్లాయ్మెంట్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చేసుకోవడానికి కానీ లేకపోతే చాలామంది సక్సెస్ఫుల్ ఉమెన్ ఈరోజు మనం చూస్తున్నాం. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు నియర్లీ 30 years బ్యాక్ స్టార్ట్ చేసినప్పుడు అడాప్ట్ చేసుకున్నప్పుడు రాష్ట్రంలో పెద్ద ఎత్తున సక్సెస్ అయింది. చాలామంది మహిళల్లో ఎడ్యుకేషన్ సిస్టమ్ అలవాటైంది. అంటే ఒక పరిపూర్ణత, అంటే ఒక ఇష్యూ వస్తే దాన్ని ఎలా సాల్వ్ చేసుకోవాలనే ఒక ఐడియా అప్పట్లో మహిళల్లో అంటే అవకాశం కల్పించింది. ఎందుకంటే ఈరోజు ఒక 10 మంది మహిళలు గ్రూప్ కింద ఫామ్ అయ్యి ఒకరికొకరు సాయం చేసుకుంటూ ఒకరి కష్టం ఒకరికి చెప్పుకొని అక్కడ ఒక సొల్యూషన్ ఫైండ్ చేసుకొని ఆ సొల్యూషన్లో వాళ్ళు కరెక్ట్ చేసుకొని ముందుకెళ్ళే పరిస్థితి మనం 95లో చూసాం డ్వాక్రా సంఘాల్లో. అప్పుడు గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు ఒక 10,000 రూపాయలు ఒక సంఘానికి ఇచ్చి దానికి మ్యాచింగ్ మళ్ళీ ఒక 10,000 ఫండ్ కూడా తెప్పించి ఆ రోజు వాళ్ళకు లైవ్లీహుడ్ చేసుకోండి అని చెప్పి మొదలుపెట్టిన డిపార్ట్మెంట్ ఇది. ఎస్ సార్. ఈరోజు ఈ డిపార్ట్మెంటు 90,000 కోట్ల రూపాయలు ఎస్హెచ్జి ఉమెన్స్కి లోన్స్ కింద బ్యాంక్ లింకేజ్ ఇస్తుందంటే ఖచ్చితంగా మనందరం కూడా మనం గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకోవాలి, మహిళలందరూ కూడా. ఎందుకంటే గతంలో ఏ రాష్ట్రానికి కూడా ఇంత బ్యాంక్ లింకేజ్ లేదు, మహిళలకు ఇంత ఎక్కువగా లోను ఏ రాష్ట్రంలో కూడా లేదు. అది కూడా మనం గమనించాలి. ఎందుకంటే ఈరోజు
బ్యాంక్ లింకేజ్ మహిళలకి మైక్రో ఫైనాన్స్ అనేది పూర్తిగా లేకుండా, అంటే మైక్రో ఫైనాన్స్ వల్ల ఎక్కువ వడ్డీలు కట్టుకొని చాలామంది ఇబ్బంది పడే పరిస్థితి గతంలో చూసాం. దాన్ని పూర్తి స్థాయిలో కట్టడి చేస్తూ ఈరోజు బ్యాంకు ద్వారా 90,000 కోట్ల రూపాయలని ప్రతి మహిళలకి, అంటే ఈ ఎస్హెచ్జి గ్రూప్ ఉమెన్కి ఇవ్వడం జరుగుతుందంటే ఖచ్చితంగా మనం అభినందించాలి. అలాగే శ్రీనిధి బ్యాంకును కూడా స్ట్రెంథన్ చేస్తూ దాన్ని ఎలాగ మనం ఎక్సెస్ చేయాలి, దాన్ని ఏ రకంగా స్ట్రెంథన్ చేయాలి. ఇప్పుడు సుమారు 4,000 కోట్ల రూపాయలు శ్రీనిధి ద్వారా లోన్స్ ఇస్తున్నాం. ఎస్ సార్. సో డెఫినెట్గా అది కూడా ఒక మంచి మోడల్ అని భావిస్తున్నాను. ఎంఎస్ఎంఈ చాలా కీలకం మీ శాఖలో. ఎస్, దానికి సంబంధించి రీసెంట్గా మీరు ఒక స్టేట్మెంట్ చేశారు, 15% వృద్ధి రేటు తీసుకురావాలి అనేది ఒకటి. ఎస్. రెండోది ఏంటంటే ఎంఎస్ఎంఈల ఈ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి స్టేక్ హోల్డర్స్ నుంచి సలహాలు తీసుకుంటున్నాం అన్నారు. అంటే ఇది కొత్త కాన్సెప్ట్ కదా, ఎట్లా అండి, ఎలా వర్కౌట్ అవుతుంది? సో ముఖ్యంగా లార్జ్ ఇండస్ట్రీస్కి వాళ్ళకి ఒక కంప్లీట్గా ఇకో సిస్టమ్ ఉంటుంది. వాళ్ళకి ఒక రీసెర్చ్ సెంటర్ ఉంటుంది, వాళ్ళకి ఒక ఫైనాన్షియల్ అడ్వైజర్స్ ఉంటారు. వాళ్ళకి ఏం చేస్తే బాగుంటుంది, వాళ్ళ ఇండస్ట్రీ తాలూకా నెక్స్ట్ లెవెల్ చేయడానికి ఏ రకంగా చేస్తే బాగుంటుందని వాళ్ళకి ఒక ఇకో సిస్టమ్ ఉంటుంది. ఈ స్మాల్ అండ్ మీడియం ఇండస్ట్రీస్కి ఆ ఇకో సిస్టమ్ ఉండదు. సో వాళ్ళందరూ ఏంటంటే అసోసియేషన్ ఫామ్ అయ్యి ఇండస్ట్రీకి పార్ట్నర్స్ అయ్యి వీళ్ళందరూ కూడా కొలాబరేట్ అవుతూ ఉంటారు. సో పాలసీ మేకింగ్ చేసేటప్పుడు వాళ్ళ తాలూకు ఇన్పుట్ మేము ఎక్కువగా తీసుకున్నాం. ఛాంబర్ ఆఫ్ కామర్స్ కానీ, సిఐఐ కానీ, ఫ్యాప్సియా కానీ, లేకపోతే మితర ఫిక్కీ కానీ, సిక్కీ కానీ. సో వీళ్ళందరికీ కూడా వాళ్ళ తాలూకు ఆలోచన ఎలా ఉంది, గవర్నమెంట్ ఏం చేస్తే బాగుంటుంది, మేము అనుకున్నటువంటి ఈ గ్రోత్ ఎంఎస్ఎంఈస్లో దానికి ఏ రకంగా గవర్నమెంట్ పాలసీ తయారు చేయాలని అందరినీ కూడా మేము డిస్కస్ చేస్తే వాళ్ళు ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్ని బేస్ చేసుకొని పాలసీలు తయారు చేసాము. మనం 6 monthsలో మొత్తం ఆల్ పాలసీస్ మనం ఇవ్వడం జరిగింది. మరి అంతేకాకుండా ఈ 6 monthsలో ఎంఎస్ఎంఈ పార్క్స్ ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా ఒక ఎంఎస్ఎంఈ పార్క్ రావాలి అండ్ ఒక ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ రావాలని ఒక కార్యాచరణ చేస్తూ ఒక 50 పార్కులకి ఆల్రెడీ మనం ఇనాగ్రల్ అండ్ ఫౌండేషన్ చేయడం జరిగింది. ఇనాగ్రల్ వాటికి ఆల్రెడీ మేము ప్లాట్స్ ఎవరైతే ఇండస్ట్రీస్ పెడుతున్నారో వాళ్ళకి డిస్పర్స్ చేస్తున్నాము. ఈ 39 ఫౌండేషన్ చేసినటువంటి పార్క్స్ కూడా ఆల్రెడీ టెండర్స్ క్వాలిఫైడ్ చేసి వర్క్ ఆర్డర్స్ కూడా ఇవ్వడం జరిగింది. మేమైతే చాలా స్పీడ్గా ఎందుకంటే ఈరోజు ఇండస్ట్రీస్ కావాల్సినటువంటి ఒక పీస్ఫుల్ వాతావరణం ఇవ్వాలి, ఒక ప్రాపర్ ఫెసిలిటీ ఇవ్వాలి, ప్లస్ వాళ్ళకి వాళ్ళందరూ కొలాబరేట్ అయ్యి ఏదైనా ఒక గ్రూప్ కింద ఫామ్ అయ్యి ఒక కామన్ ఫెసిలిటీస్ ఇవ్వాలన్నా కూడా, ఒక సెక్టర్ బేస్డ్ పార్క్స్ ఇవ్వాలన్నా కూడా, వాళ్ళకి కావాల్సినటువంటి టెక్నాలజీ కూడా ఈరోజు రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ అని గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు చెప్తున్నారంటే అది ఖచ్చితంగా ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీస్కి హెల్ప్ చేకూర్చాలంటిది. ఎందుకంటే ఈరోజు ఎంఎస్ఎంఈ పార్క్స్కి ఒక రీసెర్చ్ సెంటర్ ఉండదు. ఇప్పుడు ఒక ప్రోడక్ట్ వాళ్ళు తయారు చేసుకొని ఆ ప్రోడక్ట్లో మ్యానుఫ్యాక్చరింగ్లో డిఫెక్ట్ ఏంటో కనుక్కునేసరికి వీళ్ళు నష్టంలోకి వెళ్ళిపోతారు. సో ఈ రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్లో ఆల్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ఫుడ్ ప్రాసెసింగ్ ఉంటుంది, టెక్స్టైల్ ఉంటుంది, ఆల్ మెకానికల్ ఉంటుంది, అలాగే సివిల్ సైడ్ ఉంటుంది. ఇవన్నీ కూడా వాళ్ళ దగ్గర ఒక ఎస్టాబ్లిష్డ్ రీసెర్చ్ సెంటర్స్ ఉంటారు, ఒక రెప్యుటేటెడ్ ఎక్స్పర్ట్స్ ఉంటారు అందులో. సో ఏదైనా ఒక మోడల్ వచ్చినప్పుడు ఆ మోడల్లో సక్సెస్ ఏదైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా ఇది హ్యాండ్ హోల్డింగ్ సిస్టమ్ అవుతుంది. సో డెఫినెట్గా ఎంఎస్ఎంఈ ఎగ్జిస్టింగ్ ఆంటర్ప్రినర్స్కి అలాగే స్టార్టప్స్కి కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళు స్టార్టప్ ప్రజెంట్ చేసుకొని ఈ రకంగా నాకు ఈ మోడల్ ఉంది, ఈ స్టార్టప్ని మీరు ఆథరైజ్ చేసి గవర్నమెంట్ కానీ సపోర్ట్ ఇవ్వగలిగితే సో ఖచ్చితంగా నేను నా ఓన్ బ్యాంక్ సపోర్ట్తో ఒక మంచి ఇండస్ట్రీ పెట్టుకోగలుగుతానని, ప్లస్ వాళ్ళకి ఐపీఆర్ ఒక పేటెంట్ రైట్స్ క్రియేట్ చేయడంలో కానీ, ఇంటలెక్చువల్ పేటెంట్ రైట్స్ కానీ, అంతేకాకుండా వాళ్ళకి వెంచర్ క్యాపిటల్ కూడా, ఈరోజు వెంచర్ క్యాపిటల్ కూడా ఏ రకంగా మనం చేయొచ్చు అన్న దాని మీద కూడా మేము ఎక్సైజ్ చేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు ఒక వెంచర్ క్యాపిటల్ ఎవరైనా వాళ్ళ దగ్గర మంచి కాన్సెప్ట్ ఉండి నేను బ్యాంక్ లోన్కి వెళ్ళను, నాకు ఎవరైనా ఇన్వెస్టర్ ఉంటే నాకు లింక్ చేయండి అంటే దాన్ని కూడా అలాంటి వ్యవస్థను కూడా ఈ రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్లో మనం ముందుకు తీసుకెళ్తున్నాం. మన అందరం జనరల్గా వింటాం వాట్ సిబిఎన్ థింక్స్ టుడే వరల్డ్ విల్ థింక్ టుమారో అంటారు చూసారా, ఈ రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ కూడా అలాంటిదే. సో డెఫినెట్గా ఆల్ ఎంఎస్ఎంఈస్కి అంటే ఒక టెక్నాలజీ సపోర్ట్ అవ్వచ్చు, ఒక బ్యాంక్ సపోర్ట్ అవ్వచ్చు, ఒక మార్కెట్ యాక్సెస్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా ఈ రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ద్వారా చాలామంది ఇండస్ట్రీస్కి సపోర్ట్ వస్తుందని మేము భావిస్తున్నాం. వికసిత్ భారత్ 2047 విజన్ డాక్యుమెంటరీ కూడా మీరు తయారు చేస్తున్నారు, దానికి సంబంధించిన ప్రపోజల్స్ అన్నీ కూడా ఎంతవరకు వచ్చింది, ఎట్లా ఉంది సార్?
అంటే విజన్ డాక్యుమెంట్ అనేది మనం జనరల్గా స్టేట్ లెవెల్లో అనుకుంటారు జనరల్గా. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వారు డిస్ట్రిక్ట్ విజన్ డాక్యుమెంట్ చేయమన్నారు, కాన్స్టిట్యున్సీ విజన్ డాక్యుమెంట్ చేయమన్నారు, ఓకే. మండల్ విజన్ డాక్యుమెంట్ కూడా చేయమన్నారు. అంటే కింద గ్రాస్, అలాగే సచివాలయం విజన్ డాక్యుమెంట్ చేయమన్నారు. అంటే గ్రాస్ రూట్ లెవెల్ నుంచి కూడా డిస్ప్లేస్ చేస్తున్నాం మనం. ఎస్ సార్. గ్రాస్ రూట్ లెవెల్ నుంచి కూడా అక్కడ ఉన్నటువంటి ఆపర్చునిటీస్ ఏంటి, అంటే అక్కడ ఉన్నటువంటి స్ట్రెంగ్త్స్ ఏంటి, అంటే ఈ గ్రామంలో వ్యవసాయం ఎంత చేస్తున్నారు, హార్టికల్చర్ ఎంత చేస్తున్నారు, అలాగే అదర్ క్రాప్స్ ఏం చేస్తున్నారు, హార్టికల్చర్ అంటే ఏ ఏ రకాలు పండిస్తున్నారు, ఎందుకంటే అక్కడ ఆల్రెడీ ఆ స్కిల్ ఉంది. ఎస్ సార్. పలానా క్రాప్ పండిస్తున్నారంటే రైతులు, అక్కడ ఆల్రెడీ ఆ స్కిల్ ఉంది. ప్లస్ అక్కడ ఉన్నటువంటి సాయిల్ రిపోర్ట్స్ని అప్లోడ్ చేయడం, అక్కడ ఉన్నటువంటి వీవర్స్ని కానీ ఇక్కడ ఉన్నటువంటి స్కిల్ ఏంటి, ఇవన్నీ కూడా సచివాలయం నుంచి మ్యాప్ చేసుకుంటూ, తర్వాత మండల్లో మ్యాప్ చేసుకుంటూ కాన్స్టిట్యున్సీ మ్యాప్ చేస్తున్నాం. అది ఎప్పుడైతే ఈ మ్యాపింగ్ విజన్ డాక్యుమెంట్లో చేస్తామో అక్కడ మనం ఏ రకంగా సపోర్ట్ ఇవ్వాలనేది ఒక అండర్స్టాండింగ్ వస్తుంది. అంటే అక్కడ ఈ వీవర్స్కి మనం ఒక కామన్ ఫెసిలిటీ సెంటర్ ఇవ్వడమా, లేకపోతే ఒక గ్రూప్ ఆఫ్ ఫార్మర్స్కి ఒక ఫుడ్ ప్రాసెసింగ్ వాల్యూ అడిషన్ చేయడమా. సో ఈ టైప్ ఆఫ్ కాన్సెప్ట్లోకి అడాప్ట్ చేయాలంటే మనకు అసలు డేటా కావాలి. సో ఈ డేటా అంతా కూడా ఒక డేటా లేక్ లాగా ఫామ్ చేసి రియల్ టైం డైనమిక్స్ తీసుకొచ్చి మన రాష్ట్రానికి కన్జంప్షన్ ఎంత, మనం ఎంత ఉత్పత్తి చేయగలుగుతున్నాం, దాన్ని ఏ రకంగా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళగలుగుతాం, ఇవన్నీ అనాలిసిస్. ఇప్పుడు జనరల్గా టెక్నాలజీ వస్తుంది, ఒక కార్పొరేట్ సంస్థ ఏం చేస్తుంది, వాళ్ళు ఒక అనలిటిక్ టూల్ తీసుకొచ్చుకొని వాళ్ళకు ఉన్నటువంటి డెసిషన్స్ ఏ రకంగా చేయొచ్చు అనేది ఒక డేటా కావాలి మనకి. ఎస్ సార్. సో అలాంటి డేటా ఈ విజన్ డాక్యుమెంట్స్లో మనం పొందుపరిచి భవిష్యత్ కాలంలో ఒక మంచి అడ్మినిస్ట్రేషన్ తీసుకెళ్లేదానికి నాంది పలుకుతున్నారు మన గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు. ఎస్ సార్. ఇంకోటి మీది ఇంకో కీలకమైంది. యాక్చువల్లీ అంటే సెలెక్టెడ్గానే ఇన్ని శాఖలు మీకు అప్పచెప్పినట్టున్నారు. ఎందుకంటే రాష్ట్ర అభివృద్ధిలో కావచ్చు, ప్రజల సంక్షేమ విషయంలో కావచ్చు చాలా కీలకమైంది. అందులో ఎన్ఆర్ఐ ఎంపవర్మెంట్ అండ్ రిలేషన్స్ మీ ఇంకొక వింగ్. బేసిక్గా మీరు ఎన్ఆర్ఐ కాబట్టి ఎన్ఆర్ఐలతో పరిచయాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఆ రిలేషన్స్ మెయింటైన్ చేయడం కూడా చాలా తేలిక అయ్యే అవకాశం ఉంటుంది. సో ఎన్ఆర్ఐల్ని మన రాష్ట్ర డెవలప్మెంట్లో పెట్టుబడులు తీసుకురావడంలో కావచ్చు, ఎంకరేజ్మెంట్లో కావచ్చు, మీరు చెప్పిన P4 విధానంలో అడాప్ట్ చేసుకోవడంలో కావచ్చు, ఇవన్నీ కూడా ఎన్ఆర్ఐల పాత్ర చాలా కీలకం. ఎంతవరకు వస్తుంది సార్? మూమెంట్ బాగానే ఉందా? సో ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు మాకు ఇచ్చిన సూచన ఏంటంటే, మనం ఇన్ని సంవత్సరాలు ఎన్ఆర్ఐ సపోర్ట్ తీసుకుంటున్నాం. అవును. బట్ మనం ఎన్ఆర్ఐస్కి ఏ రకంగా సపోర్ట్ ఇవ్వచ్చు అన్న దాని మీద మాకు ఆలోచించేమన్నారు. మనం ఎన్ఆర్ఐస్కి ఏ రకంగా మనం సపోర్ట్ చేయగలుగుతాం, వాళ్ళు హోమ్ కనెక్షన్, మన మాతృభూమితో వాళ్ళకి ఆ కనెక్షన్ పెరిగేదానికి మనం ఏ రకంగా తోడ్పడాలి, ఎటువంటి కార్యాచరణ చేయాలి అనే దాని మీద మా అందరిని ఎక్సైజ్ చేయమన్నారు. ముఖ్యంగా మాకు ఇచ్చిన సలహా ఏంటంటే తెలుగు దివాస్ అని ఒక పెద్ద ఈవెంట్ చేయమన్నారు. ఓకే. తెలుగు దివాస్ అంటే ఎన్ఆర్ఐస్ అందరికీ కూడా ఇన్విటేషన్ పంపించి తెలుగు ఎన్ఆర్ఐస్ అందరినీ కూడా ఒక ప్లాట్ఫామ్ కింద ఎస్టాబ్లిష్ చేసి వాళ్ళల్లో ఒక నెట్వర్క్ ఎస్టాబ్లిష్ చేయమని. ఎందుకంటే వాళ్ళందరూ కూడా ఒక గ్యాదరింగ్కి వస్తే సో డెఫినెట్గా ఒకరికొకరు తెలుసుకుంటారు. సో ఏ ఫీల్డ్లో ఎవరైతే ఎక్సలెన్స్ చేశారో వాళ్ళకి అవార్డ్స్ ఇవ్వడం కానీ, వాళ్ళని గుర్తించి చేసి వాళ్ళని సత్కరించడంలో కానీ, ఒక 2 day ఈవెంట్ కింద మంచి గ్రాండ్గా చేస్తూ ఒక నెట్వర్క్ వాళ్ళు ఒక ఎస్టాబ్లిష్ చేయమని చెప్పడం జరిగింది. ఎందుకంటే ఈరోజు ఎన్ఆర్ఎస్ చాలామంది మన రాష్ట్రం నుంచి సుమారు 30 లక్షల మంది ఉన్నారు. అందులో CEO లెవెల్లో ఉన్నారు, అలాగే కొంతమంది బ్రతికరీత్యా కొన్ని అదర్ కంట్రీస్కి వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు. సో వాళ్ళకి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి సపోర్ట్ ఇవ్వాలి. CEO లెవెల్ వాళ్ళకి కనెక్షన్స్ నెట్వర్క్స్ ఇవ్వాలి, ఈ బ్రతికరీత్యా వాళ్ళకి మనం సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఇవ్వాలి, వాళ్ళకి ఇన్సూరెన్స్ కల్పించడంలో కానీ, వాళ్ళు ఎప్పుడైనా ఇబ్బంది పడితే మాకు ఆ కాల్ సెంటర్ ఉంది, ఆ కాల్ సెంటర్కి ఫోన్ చేసి పలానా ఇష్యూలో నేను ఉన్నాను, మాకు కొంచెం మీకు హెల్ప్ చేయాలని గవర్నమెంట్ వెంటనే మేము స్పందిస్తున్నాం. గడిచిన సంవత్సర కాలము చాలామంది ఇబ్బంది పడిన వాళ్ళందరినీ కూడా మనం వెనక్కి తెప్పించడం జరిగింది. వాళ్ళందరికీ కూడా మళ్ళీ వాళ్ళకి కావాల్సినటువంటి సపోర్ట్ మెకానిజం కూడా మనం కల్పించడం జరిగింది. సో ఇది చేస్తూ ఎన్ఆర్ఎస్కి ముఖ్యంగా మనం తెలియజేయాల్సింది ఏంటంటే, ఈరోజు చాలామంది తెలియదు ఇది, ప్రతి కలెక్టరేట్లో ఒక MRO, డెడికేటెడ్ MRO అండ్ ఒక డెడికేటెడ్ సర్క్యులర్ ఇన్స్పెక్టర్, వీళ్ళిద్దరిని కూడా ఎన్ఆర్ఐ అఫేర్స్ కోసం వర్క్ చేయమని ఆల్రెడీ జీవో ఇచ్చాం. సో ఇది ఆల్రెడీ గతంలో చెప్పాను నేను. అంటే ఏదైనా ఎన్ఆర్ఐకి పలానా ఇష్యూ వస్తే కలెక్టరేట్కి వెళ్ళి వాళ్ళు, సార్ నేను ఒక ఎన్ఆర్ఐ, నాకు ఈ లా అండ్ ఆర్డర్ ఇష్యూ ఉంది, లేకపోతే నాకు ఈ ల్యాండ్ ఇష్యూ ఉంది అని చెప్పంగానే
ఆ కలెక్టరేట్లో ఉన్నటువంటి ఒక ఎంఆర్ఓ ఎవరైతే పనిచేస్తారో ఒక డెడికేటెడ్ ఎంఆర్ఓ ఆల్రెడీ డెసిగ్నేట్ చేయడం జరిగింది. అది ఇట్ కుడ్ బి ఆర్డీఓ కింద పనిచేసే వాళ్ళు అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. ఆ డెడికేటెడ్ ఎంఆర్ఓ ప్లస్ ఎస్పీ కింద ఉన్నటువంటి ఒక సిఏ ఎవరైతే వర్క్ చేస్తారో ఎన్ఆర్ఐ అఫేర్స్లో ప్రత్యేకించి వాళ్ళు సాల్వ్ చేసేదానికి వాళ్ళకి మన గవర్నమెంట్ జీవో ఇచ్చాం. సో ఖచ్చితంగా మీకు ఎటువంటి ల్యాండ్ ఇష్యూస్ కానీ లేకపోతే ఎటువంటి రెవెన్యూ ఇష్యూస్ ఉన్నా మీరు కలెక్టరేట్కి వెళ్ళి ఎన్ఆర్ఐ వింగ్ ఉంటుంది, ఆ వింగ్ ద్వారా ఈ సర్వీసెస్ మీరు వినియోగించుకోవచ్చు. ఎందుకంటే ఈరోజు చాలామంది ఇక్కడ అసెట్స్ ఉన్న వాళ్ళు కూడా చిన్న చిన్న ఇబ్బందులు పడిన వాళ్ళందరికీ కూడా మేము సపోర్ట్ చేస్తాం. ఇది కాకుండా దీనికి ఏపీఎన్ఆర్టీఎస్ అని ప్రత్యేకించి ఒక సొసైటీ ఉంది, ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీకి ఒక సీఈఓ, ఒక ఐఏఎస్ ఆఫీసర్ సీఈఓ ఉంటారు. ఆ సీఈఓ ద్వారా చాలా సర్వీసెస్ మనం ఇస్తాం. అంటే గ్రూప్ 1 ఆఫీసరు, బట్ చాలా డిపార్ట్మెంట్స్తో లింక్ చేస్తూ కోఆర్డినేట్ చేస్తూ కలెక్టరేట్తో పనిచేస్తారు. కలెక్టర్స్తో పనిచేసి మా పలానా ఎన్ఆర్ఐకి ఇష్యూ ఉంది మీరు టేకప్ చేయండి అని చెప్పడం జరుగుతుంది. స్టేట్ లెవెల్ ఇష్యూ అయితే ఒక డెడికేటెడ్ ఎస్పీ కూడా ఉన్నారు. సో డెఫినెట్గా ఇవన్నీ కూడా మేము సపోర్ట్ వ్యవస్థ అనేది గత తెలుగుదేశం ప్రభుత్వంలో మన చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో గతంలో ఇది ఎస్టాబ్లిష్ చేసాం. దీన్ని ఇంకా రోజు రోజుకి స్ట్రెంథన్ చేస్తున్నాం. సో డెఫినెట్గా ఎన్ఆర్ఐస్ అందరినీ కూడా గౌరవించుకొని వాళ్ళ పిల్లల్ని ఎలాగ మనం బాండింగ్ ఎస్టాబ్లిష్ చేయాలి అనే దాని మీద ప్రధానంగా వర్క్ చేస్తున్నాం. అంటే ఏపీఎన్ఆర్టీ చైర్మన్గా కూడా మీకే మిమ్మల్ని నియమించారు కదా? ఎస్ అంటే సేమ్ రిలేటెడ్. ఎస్ అంటే ఆల్రెడీ ఎన్ఆర్ఐ రిలేషన్స్ మీ దగ్గరే ఉంది కాబట్టి ఎన్ఆర్టీఎస్ కూడా మీ దగ్గర ఉంటే బాగుంటుందని దాని చైర్మన్గా పెట్టినారు. దానికి ముఖ్యంగా అంటే చైర్మన్ అండ్ ఎన్ఆర్టీ ప్రెసిడెంట్ ఒకటి ఉంది. ఎస్ సార్. సో ముఖ్యంగా ఏంటంటే ఒక ఐకానిక్ టవర్ అనేది ఒక అవును, లాస్ట్ టైం పెట్టిన తెలుగుదేశం ప్రభుత్వం దాన్ని ఎస్టాబ్లిష్ చేసాం. అవును. సో అప్పుడు చాలామంది ఎన్ఆర్ఐస్ అమరావతిలో ఒక ఐటీ ప్లేస్ ఎస్టాబ్లిష్ చేయడానికి అప్పుడు గవర్నమెంట్ దగ్గర ఒక ల్యాండ్ పర్చేస్ చేసి అవును ఆ ల్యాండ్లో ఒక సుమారు ఐ థింక్ ఇట్ ఈస్ 11 lakh ఎస్ఎఫ్టీ 11 lakh ఎస్ఎఫ్టీ బిల్డింగు విత్ 26 floors దాన్ని కట్టి దాంట్లో కంపెనీస్ పెట్టడానికి వాళ్ళ తాలూకు ఓన్ కంపెనీస్, అవునండి, వాళ్ళ దగ్గర ఉన్న ఎన్ఆర్ఐ కంపెనీసే అక్కడ ఎస్టాబ్లిష్ చేయడానికి అప్పుడు గతంలో తీసుకున్నారు. అవును. సో ఈరోజు అది మళ్ళీ పునఃప్రారంభమై ఆల్రెడీ టెండర్స్ కాల్ఫర్ చేశాము, టెండర్స్ అలొకేషన్ అయిపోయింది, వర్క్ కూడా ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది. సో డెఫినెట్గా నెక్స్ట్ 2.5 yearsలో దాన్ని కంప్లీట్ అయిపోతుంది. సో అది కూడా ఈ డిపార్ట్మెంట్ హ్యాండిల్ చేస్తుంది. ఎస్ సార్. అదే అడ్వాంటేజ్ కదా, ఫైనెస్ట్ బిల్డింగ్. ఎలివేషన్ కూడా చూస్తే ఎన్ఆర్ఐ రిలేషన్స్, మీరు ఎన్ఆర్ఐ కావటం, ఎన్ఆర్టీఎస్ ఏపీ ఎన్ఆర్టీఎస్ కూడా మీకే అప్పచెప్పటం, ఇదంతా కూడా అంటే ఈ ఎన్ఆర్ఐ రిలేషన్స్ ఇట్లాగే కంటిన్యూ చేయడానికి ఇంకా స్ట్రెంత్ ఫోరం లాంటిది కానీ ఏమైనా పెడతారండి? ఆల్రెడీ మేము ఏంటంటే వరల్డ్ వైడ్ కోఆర్డినేటర్స్ వేస్తున్నాము. సో వీ వాంట్ టు బిల్డ్ ఎ గుడ్ నెట్వర్క్. ఓకే. సో ఎవరైతే వాలంటీర్స్ ఇస్తారో ఆ వాలంటీర్స్ ద్వారా వీ వాంట్ టు పాస్ ద మెసేజ్ ఫ్రమ్ ది గవర్నమెంట్. సో ఆ కోఆర్డినేటర్ సిస్టమ్ అంతా కూడా అలైన్ చేసాం ఆల్రెడీ. సో డెఫినెట్గా విత్ ఇన్ నో టైం అది అనౌన్స్ అవుతుంది. సో ఎప్పుడైతే ప్రతి కంట్రీ నుంచి ప్రతి సిటీ నుంచి ఒక రిప్రజెంటేటివ్ ఏపీఎన్ఆర్టీస్కి ఉంటారో సో చాలా సర్వీసెస్ గవర్నమెంట్ తాలూకు సర్వీసెస్ వాళ్ళకి అందుబాటులోకి వస్తాయి అనేది మెయిన్. ఎందుకంటే మేము వెబ్సైట్లో పెట్టి సోషల్ మీడియాలో ఎంత పుష్ చేసినా సో దాని రీచ్ అనేది అక్కడ ఉన్నటువంటి లోకల్ అసోసియేషన్స్ కూడా తెలియాలి. బికాస్ వాట్ గవర్నమెంట్ ఈస్ డూయింగ్ ఇట్ హ్యాస్ టు బీ రీచ్ టు ఆల్ ది ఎన్ఆర్ఎస్. సో ఆ వ్యవస్థ ఆల్రెడీ మేము ఎస్టాబ్లిష్ చేసాము. సో డెఫినెట్గా ఆ కోఆర్డినేటర్స్ ఎవరైతే ఎంపిక అవుతారో వాళ్ళ ద్వారా కూడా మేము గవర్నమెంట్ తాలూకు విధి విధానాలు కానీ ఆపర్చునిటీస్ కానీ, ఇప్పుడు వెంచర్ క్యాపిటల్ అన్నాను, చాలామంది ఎన్ఆర్ఎస్కి ఆ ప్లాట్ఫామ్ తెలియదు. సో వాళ్ళ దగ్గర ఫండ్ ఉంది, ఎవరైనా మంచి స్టార్టప్ ఐడియా ఉంటే దే వాంటెడ్ టు ఇన్వెస్ట్, చాలామంది అడుగుతారు. సో ఈ రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఇవన్నీ కూడా మేము ఈ తాలూకా ఏపీఎన్ఆర్టీస్ ద్వారా అవన్నీ కూడా ఓపెన్ చేస్తాం. సో డెఫినెట్గా ఒక మంచి మోడల్ ఈ రాష్ట్రానికి వస్తుంది. సో డెఫినెట్గా అంటే 1 yearలో అచీవ్మెంట్స్ అయితే ఇవన్నీ ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి, కార్యాచరణ చేయడానికి ఇవన్నీ కూడా ఒక ప్లానింగ్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా గ్రౌండింగ్ ఎప్పుడైతే ప్లానింగ్ రోడ్ మ్యాప్ మాకు తెలిసిందో ఆ రోడ్ మ్యాప్లో వర్క్ చేసుకోవడానికి వెళ్తాము. కొడపల్లి శ్రీనివాస్ గారికి అన్ని ట్రాక్ రికార్డ్స్ కనిపిస్తుంది. తాతగారు 3 సార్లు ఎంపీ, ఆయన వారసుడిగా మీరు రాజకీయాల్లోకి వచ్చి మొదటిసారి ఎమ్మెల్యే కావటం, మొదటిసారి మంత్రి కావటం, అత్యంత కీలకమైన శాఖలు నిర్వహించడం ఒకటి. రెండోది బొత్స సత్యనారాయణ తమ్ముళ్ళు లాంటి వారిని మీరు ఓడించడం గజపతి నగరం నియోజకవర్గంలో. ఇలా చెప్పుకుంటూ పోతే ఆ విజయనగరం జిల్లాలో అటుపక్క గజపతి రాజులు, ఇటుపక్క బొబ్బిలి రాజులు, మధ్యలో కళా వెంకటరావు ఫ్యామిలీ, వీళ్ళందరినీ కాదని కొండపల్లి శ్రీనివాస్ గారిని క్యాబినెట్లోకి తీసుకోవటం, ఇవన్నీ కూడా ఒక విధంగా మీ ట్రాక్ రికార్డ్స్ కదా.
లేదు ముఖ్యంగా మా ఫ్యామిలీ సిన్స్ ఇన్సెప్షన్ ఆఫ్ ది పార్టీ ఎస్ మా తాతయ్య గారు జెడ్పీ చైర్మన్ చేశారు, 3 సార్లు ఎంపీ చేశారు. తర్వాత మా బాబాయ్ ఆ, ఒకసారి 2 సార్లు ఎంపీ కంటెస్ట్ చేశారు, 2 సార్లు ఎమ్మెల్యే కంటెస్ట్ చేశారు, ఒకసారి ఎమ్మెల్యే అయ్యారు. అండ్ మా ఫాదర్ వచ్చి తాతయ్య గారి నుంచి కూడా ఆయన ఒక ఎంపీపీ క్యాడర్లో ఒక మండలానికి నాయకత్వం వహిస్తూ ముందుకు తీసుకెళ్తూ గత 40 ఇయర్స్కి ఆయన పనిచేస్తున్నారు. ఈ రోజుకి స్టిల్ ఈజ్ వర్కింగ్ ఫర్ ద పార్టీ. సో ఈ ముగ్గురు ఆల్రెడీ పనిచేశారు. నెక్స్ట్ జనరేషన్స్కి అవకాశం ఇవ్వాలని గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు పిలుపునిస్తే, సో చాలామంది ఈరోజు అవుట్ ఆఫ్ 175, 88 మెంబర్స్ ఫస్ట్ టైమర్స్. తెలుగుదేశం 65 మందికి అవకాశం కల్పించి గెలిపించారు. సో డెఫినెట్గా అంటే నెక్స్ట్ జనరేషన్ కూడా లీడర్షిప్ని మనం మోటివేట్ చేయాలి, ప్రమోట్ చేయాలి. పార్టీకి ఒక మంచి అటు సీనియర్స్ జూనియర్స్ కాంబినేషన్లో ఒక మంచి లీడర్షిప్ తీసుకెళ్ళాలి. దాని మీద మన నాయకులు చంద్రబాబు నాయుడు గారు ఆలోచన, అలాగే యువ నాయకులు లోకేష్ గారు కూడా, ఆయన కూడా మాకు చాలా డైనమిక్గా ఉంటారు. అసలు ఏ ఇష్యూ వాట్సాప్లో మేము కమ్యూనికేట్ చేస్తే మాకు రెస్పాన్స్ ఏదో ఒక టైంలో వస్తుంది. పలానా ఇష్యూ ఈ డిస్ట్రిక్ట్లో ఉంది అనగానే, పలానా ఇష్యూ మా డిపార్ట్మెంట్లో ఉంది అనగానే మాకు చాలా చాలా సింపుల్గా డైరెక్షన్ వస్తుంది వాట్సాప్ మెసేజ్ ఏదో ఒక టైంలో. ఆయన ప్రతి వాట్సాప్లో ప్రతి మెసేజ్ కూడా ఆయన ఫాలో అవుతూ ఉంటారు, మాకు ప్రాపర్గా గైడ్ చేస్తారు. అండ్ ఐఎమ్ వెరీ ఆనర్డ్. ఇన్ఫ్యాక్ట్ అండర్ మన సీఎం గారి లీడర్షిప్ లెవెల్ లోకేష్ గారు కానీ, అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా, ఆయన కూడా ఈరోజు పంచాయతీరాజ్ శాఖలో చాలామందికి ఫండ్స్ తేవడం కానీ, ఈరోజు జల్ జీవన్ మిషన్ కోసం ఈరోజు డ్రింకింగ్ వాటర్ అనేది పెద్ద ఇష్యూ మన ప్రతి గ్రామంలో కూడా. సుమారు 2,50,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెడితే మనం కేవలం 2,500 కోట్లు మాత్రమే మన రాష్ట్రానికి తెచ్చుకోగలిగాం గత 5 సంవత్సరాలుగా. అంటే 1% ఆఫ్ ది ఎంటైర్ బడ్జెట్ వాట్ ద కంట్రీ హస్ స్పెంట్. అంటే ఎంత దురదృష్టకరం అంటే, అలాంటి డ్రింకింగ్ వాటర్ బేసిక్ కమ్యూనిటీ కూడా లాస్ట్ గవర్నమెంట్ ఖర్చు పెట్టలేదంటే వాట్ కైండ్ ఆఫ్ రూలింగ్ దే హ్యావ్ గివెన్ అనేది కూడా పబ్లిక్ అర్థం చేసుకోవాలి. నేను ఈరోజు మేము చెప్పడం కాదు, పబ్లిక్ హ్యాస్ టు అనలైజ్. మనకి బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానికి. మనకి డ్రింకింగ్ కానీ రోడ్స్ కానీ, ఎందుకంటే మనం ట్యాక్సులు కడుతున్నాం, అన్నీ చేస్తున్నాం, మన ట్యాక్సుల్లో ఎక్కడ లోపాలు లేవు కదా. ఇవన్నీ చేస్తున్నప్పుడు నాకెందుకు ఒక మంచి ఫెసిలిటీ ఇవ్వరు? ఆ డ్రింకింగ్ వాటర్ కూడా వాళ్ళు వదిలేశారంటే అసలు ఏ రకంగా వాళ్ళు పరిపాలన చేశారని కూడా అర్థం చేసుకోవాలి. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు అలాగే మన ముఖ్యమంత్రి వాళ్ళు ఆయన స్పెషల్గా వెళ్ళి రిక్వెస్ట్ చేసి ఈ జల్ జీవన్ మిషన్ని కూడా ఎక్స్టెండ్ చేయమని అడగడం జరిగింది. జనరల్గా అది క్లోజ్ అయిపోయిన స్కీమ్. దాని ఆ స్కీమ్ మొన్న మార్చ్ 31కి ఆ స్కీమ్ క్లోజ్ అయిపోయింది. ఆల్రెడీ బడ్జెట్ 2,50,000 కోట్లు ఆల్రెడీ ఖర్చు పెట్టారు. ఇప్పుడు మళ్ళీ దాన్ని ఎక్స్టెండ్ చేయడం అంటే చిన్న విషయం కాదు. దాన్ని వెళ్ళి రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఆల్రెడీ పార్లమెంట్లో కూడా దాని రెస్పాన్స్ ఎక్స్టెండ్ చేస్తామని చెప్పారు. సో డెఫినెట్గా ప్రతి ఇంటికి కూడా వాటర్ ఇవ్వడం అనేది అది కూడా మా ఎలక్షన్ ప్రామిస్. దాన్ని కూడా ఎలా ఫుల్ఫిల్ చేయాలనేది కూడా ఒక లైన్ ఆఫ్ ఒక సుమారు 58,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రానికి బడ్జెట్ వేసుకున్నాం. అది కూడా సస్టైనబుల్ సోర్స్. అంటే ఏదో ఇంట్లో ఊర్లో బోర్ వేసి ఆ బోరు సోర్స్ మీద కాదు, ఒక రిజర్వాయర్ని లింక్ చేసి ఆ రిజర్వాయర్ నుంచి వాటర్ వచ్చేలాగా ఈరోజు ప్లాన్ చేశారంటే డెఫినెట్గా ఒక మంచి ఫెసిలిటీ అనేది మన రాష్ట్రానికి ఎస్టాబ్లిష్ అవుతుందని భావిస్తున్నాను. బేసిక్గా మీ ఫ్యామిలీ మొత్తం నాన్ కాంట్రవర్సల్ ఫ్యామిలీ. రాజకీయ నాయకులు అనగానే అవినీతి ఆరోపణలు లేకపోతే ఏదో ఒక వివాదాలు రాజకీయాల్లో సస్టైన్ కావాలంటే అవతల ఇష్టం వచ్చినట్టు బూతులు తిట్టడం, ఇది ఇప్పుడు ఉన్నాయి. కానీ వీటన్నిటికీ దూరంగా మీరు కానీ మీ ఫ్యామిలీ కానీ మీ తాతగారి దగ్గర నుంచి మీ వరకు కూడా హుందాగా మాట్లాడటం, హుందాగా రాజకీయాలు చేయటం అనేది చాలా మంచి కనపడుతుందండి. అయితే మీ మీద కూడా కొంత వివాదాల్లోకి లాగే ప్రయత్నం చేస్తున్నారు కదా. రీసెంట్గా ఎయిర్పోర్ట్లో బొత్స సత్యనారాయణ గారు రాగానే మీరు ఏదో లేచి నిలబడ్డారని, నమస్కారం పెట్టారు అని ఒక కాంట్రవర్సీ రైజ్ చేశారు సోషల్ మీడియాలో. అది కావాలని జరిగింది అనుకుంటున్నారు, లేకపోతే నిజంగా అసలు ఏం జరిగింది అంటే? ఇట్ ఈస్ ప్యూర్లీ మనం ప్రజాప్రతినిధులు, మనం చేస్తున్న యాక్టివిటీ అందరూ కూడా పబ్లిక్ వాచ్ చేస్తారు. మనకు పూర్వీకులు ఇచ్చిన ఆస్తి ఏంటి? ఒక రెస్పెక్టబుల్ సిచ్యువేషన్ అనేది వాతావరణం మనం చేయాలి. బొత్స సత్యనారాయణ గారు ఈజ్ ఏ అపోనెంట్ ఫర్ అస్. మనం ఏంటంటే అవుట్ ఆఫ్ రెస్పెక్ట్, ఒక 40 సంవత్సరాలు ఆయన రాజకీయాల్లో వెళ్ళారు కాబట్టి మొదటిసారి నేను ఆయన చూశాను. నేను ఎప్పుడు కూడా ఆయన గత కొన్ని సంవత్సరాలుగా చూడలేదు. మొదటిసారిగా వచ్చారు, ఒక రెస్పెక్టబుల్ పొజిషన్లో నేను వెళ్ళాను కాబట్టి నించొని గౌరవించాను, అంతే. నించొని దండం పెట్టాను, అంతే తప్పించి ఇంకా ఎటువంటిది ఏదేం లేదు. ఐ ఫైట్ ఫర్ ది కాజ్. పార్టీ ఏ రకంగా అయితే స్టాండ్ ఉందో ఖచ్చితంగా ఆ లైన్ వేరు.
అవుట్ ఆఫ్ ఒక సీనియర్ లీడర్ వచ్చినప్పుడు రెస్పెక్ట్, అంతే అంతే తప్పించి దాని మించి ఇంకోటి ఏమీ లేదు. ఒకవేళ పెట్టినా కూడా తప్పేం లేదు కదండి. అంటే అది వయసులో తప్పులేదు. పెద్ద, రెండోది ఒక దాన్ని ఏమంటారు, ఒక హుందా డిగ్నిటీ Yes. మెయింటైన్ చేయటం అనేది, Yes, yes. అపోనెంట్ కాబట్టి ఎప్పుడు తిట్టాలి అనేది అసలు పాలసీ కాదు కదా. ఇప్పుడు ఒరిస్సాలో అంటే నవీన్ పట్నాయక్ ఓడిపోయారు. జనరల్గా ఏంటంటే ఇష్యూ బేస్డ్ Yes. ఎలివేషన్ చేస్తాను. Yeah, yeah, అంటే ఇష్యూ ఏదైనా ఉంటే ఖచ్చితంగా మనం స్టాండ్ తీసుకోవాలి. yeah. ఇప్పుడు చేసిన మంచి పని సమర్థించాలి, చెడు పని అయితే ఖచ్చితంగా దాన్ని వ్యతిరేకించాలి. అవును, ఎందుకంటే వాళ్ళు ఏదైనా మంచి పని చేస్తారనుకోండి, డూ ఇట్. అవును. బట్ వాళ్ళు ఏదైనా వాళ్ళు చేసిన విధానంలో కానీ తప్పుడు పని కానీ చేస్తే మాత్రం ఖచ్చితంగా మేము ఖండిస్తాం. ఎందుకంటే ఆ రకమైనటువంటి సొసైటీలోంచి మనం వచ్చాం. అవును. మనం అంటే దీని మీద పార్టీ ఏమన్నా వివరణ కోరిందండి ఆ ఇష్యూ? లేదు, ఏం లేదు. ఎప్పుడూ లేదు అస్సలు Yeah, yeah. లేదు. సో ఇది పార్టీ మన ముఖ్యమంత్రి వాళ్ళు కానీ లోకేష్ గారు కానీ దే అండర్స్టాండ్ మేమేంటి మా పరిస్థితి ఏంటని దే అండర్స్టాండ్. ఎస్, ఇందాక నేను చెప్తున్నానండి, ఒరిస్సాలో నవీన్ పట్నాయక్ దాదాపు 25 ఏళ్ళు సీఎంగా పనిచేసి ఎస్ మొన్న ఓడిపోయారు. ఎస్ బీజేపీ గెలిచింది. బీజేపీ సీఎం అభ్యర్థి ప్రమాణ స్వీకారానికి ఎస్ ఆయన వెళ్ళి స్టేజ్ మీద కూర్చుంటాను. ఎస్ ఎస్ ప్రమాణ స్వీకారం చేసిన కొత్త సీఎం అవును మాజీ సీఎంకి దగ్గరికి వచ్చి ఆశీర్వాదం తీసుకున్నారు మోడీ అమిత్ షాల సమక్షంలో. అవును అంటే అంత హుందాగా ఉంటాయి పాలిటిక్స్ అనేది. అవును సో ఇక్కడ వత్స గారికి మీరు నమస్కారం పెడితే తప్పు ఎందుకు, దాన్ని ఎందుకు కాంట్రవర్సీ చేశారో కూడా ఇప్పటికీ అంటే విచిత్రం అనిపించట్లేదు. అంటే మెయిన్ యాక్చువల్గా పబ్లిక్ ఆర్ వెక్స్డ్ అప్. ఎస్, అంటే గత పరిపాలన అనేది లేదు కొట్టుకోవాలని కాదు సార్, Ah. దే ఆర్ వెక్స్డ్ విత్ ద లాస్ట్ గవర్నమెంట్ ఐడియాలజీ. ఎస్, లాస్ట్ గవర్నమెంట్ చేసినటువంటి విధి విధానాలు చాలా చాలా దారుణమైన పరిస్థితి. అంటే చట్టానికి విరుద్ధంగా చాలామందిని రోడ్డు మీదకి లాగి కొట్టడం అన్నీ చేశారు. అవును, సో అక్కడ వాళ్ళు మనోభావాలు దెబ్బతిన్నాయి. అంటే నేను సమర్థించట్లేదు, డెఫినెట్గా వాళ్ళు కూడా కొంతమంది హర్ట్ అయ్యారు. బికాజ్ ఎవరితో అయితే మనం ఫైట్ చేసి మనందరూ కూడా ఇప్పుడు యువత అంతా కూడా ఈరోజు మనం చేసినటువంటి ఎలక్షన్ ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం గెలవాలి, మన భవిష్యత్తు కాపాడుకోవాలని వన్ స్టాండర్డ్గా తీసుకొని ఈరోజు మాలాంటి యువకులు గెలిపించిన తర్వాత మీరు అపోజిషన్ లీడర్ వస్తే మీరు ఎలా నించుంటారు, మేము వాళ్ళు వ్యతిరేకించి మిమ్మల్ని గెలిపించినప్పుడు మీరు ఎలా నించుంటారు అనే దాని మీద వాళ్ళకి వ్యక్తిగతంగా ఒక భావన ఉంది. దాని మీద వాళ్ళు విమర్శించారు తప్పించి బట్ యాజ్ సచ్ నేను కూడా, ఎందుకంటే అంత రాష్ట్రానికి కాపాడుకోవాలి, రాష్ట్ర భవిష్యత్తు కాపాడుకోవాలి అలాగా పోరాడి నిలబడిన కార్యకర్తలకి వాళ్ళు కూడా వాళ్ళ పట్ల నేను తప్పు చేసిన భావన వాళ్ళకి కలిపింది కాబట్టి వాళ్ళని నేను తప్పు పట్టను. ఎందుకంటే వాళ్ళ ఆలోచన అది, ఎందుకంటే వాళ్ళు కూడా ఒక మంచి ఆలోచన అని చెప్పింది. ఎస్. సో ఈ కాంటెస్ట్ వేరు, ఆ కాంటెస్ట్ వేరు. సో దాన్ని అయితే నేను తప్పు పట్టను. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు నన్ను ఓన్ చేసుకున్నారు కాబట్టే ఆ రకంగా మాట్లాడడానికి కూడా నేను భావిస్తాను. మొన్న రీసెంట్గా చంద్రబాబు నాయుడు గారు మంత్రులకి ర్యాంకింగ్స్ అనౌన్స్ చేస్తే మీకు థర్డ్ ప్లేస్ వచ్చింది. నిజంగా ఆ విషయంలో కంగ్రాట్స్ కదా. చంద్రబాబు గారి దగ్గర పనిచేయటం, చంద్రబాబు గారి మెప్పు పొంది ఆ తండ్రి కొడుకులు ఇద్దరు ఎంతలా కష్టపడతారో అందరికీ తెలిసింది. ఇంకా ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి వరకు అలాంటి క్యాబినెట్లో మీరు థర్డ్ ప్లేస్కి రావటం అంటే ముఖ్యంగా అది ఫైల్ క్లియరెన్స్లో వచ్చింది సార్. అంటే యాక్చువల్గా ఫైల్ క్లియరెన్స్ అనేది నెంబర్ ఆఫ్ ఫైల్స్ బట్టి ఉంటుంది. ఓకే. సో నాకున్న ఫైల్స్ తక్కువ ఫైల్స్, అంటే నాకున్నవి నియర్లీ ఒక 200 ఫైల్స్ వరకు ఉంటాయి. ఓకే. ఇప్పుడు లోకేష్ గారు అంటే 1200 ఫైల్స్ ఉన్నాయి. ఓహో. సో డెసిషన్స్ అనేవి నాకు 200 ఫైల్స్ కాబట్టి ఫాస్ట్గా అయింది. ఓకే. సో అది ఇట్స్ ఎ ఫ్యాక్టర్ దేర్. ఎస్. బట్ ఆ థర్డ్ ర్యాంక్ రావడం కూడా నాకు చాలా హ్యాపీ. ఎందుకంటే చాలామంది పబ్లిక్ కూడా చాలా హ్యాపీ. నా క్యాటర్ ముఖ్యంగా గజపతి నగర్లో అయితే వాళ్ళు ఒక ఫెస్టివల్ లాగా భావించారు. థర్డ్ ర్యాంక్ ఇచ్చారంటే, సీఎం గారు థర్డ్ ర్యాంక్ ఇచ్చారంటే చాలా వాళ్ళందరూ చాలామంది సంతోషం వ్యక్తం చేశారు. ఎస్ ఎస్. ఒక రీసెంట్గా జరిగిన అతిపెద్ద వివాదం ఇంకా నడుస్తోంది. అమరావతి వేశ్యల రాజధాని అని సాక్షి టీవీలో ఒక జర్నలిస్టు అనటం, కొమ్మినేని లాంటి హోస్టు దాన్ని ఖండించకపోవటం, వివాదం నడుస్తుంది, అరెస్టులు కూడా నడుస్తున్నాయి. ఎట్లా చూస్తారు ఒక మంత్రిగా ఒక ఇంతమంది, అంటే కొన్ని లక్షల మందిని గాయపరిచినట్టే కదా ఆ మాట, వేశ్యలు అనటం అంటే? దిగజారుడు రాజకీయం సార్. అంటే దిగజారిపోయారు. అంటే రాజకీయం చేయాలంటే అధికారులు ఉన్నటువంటి తప్పుదాలను ఎతకాలి. వాళ్ళకి మా దగ్గర తప్పులేం దొరకట్లేదు. మమ్మల్ని పరిపాలన ఎంచడానికి కానీ, సంక్షేమం అభివృద్ధిని ఎంచడానికి కానీ వాళ్ళు ఏ రకంగా కూడా మమ్మల్ని చూపించడానికి కూడా అలా ఆస్కారం లేదు. సో ఏం చేయాలి, ఇంకా ప్రభుత్వం మీద బుల్లెట్ చల్లడానికి ఏం చేయాలి, ప్రతి కోణం ఆలోచించి ఈ రకం అసలు ఒక టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఉన్నటువంటి ఆర్టికల్ కంట్రీ వైడ్ ఉన్నటువంటి ఫీడ్బ్యాక్ అది. ఆ కంట్రీ వైడ్లో రాష్ట్రానికి తాలూకా నెంబర్ ఇచ్చారు. అది కూడా శాంపుల్ వేరే అయిపోతుంటుంది.
ఇప్పుడు నువ్వు తీసుకున్నటువంటి శాంపుల్ ఎక్కడ తీసుకున్నావు దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. అవును. సో దాని మీద ఒక ప్రాంతానికి ఒక ప్రదేశాన్ని ఉద్దేశించి మాట్లాడడం అంటే వాళ్ళు ఎంత రాజకీయంగా ఎంత దిగజారిపోయారు అంటే అది కూడా వాళ్ళ మీడియాలో. అవును. ఇదేదో సోషల్ మీడియాలో కాదు, వాళ్ళ మీడియాలో వాళ్ళ ప్రధానమైనటువంటి జర్నలిస్ట్ ఎవరైతే కేఎస్ఆర్ గారు ఆయన మళ్ళీ ఎవరైతే డిబేట్లో పాల్గొన్నారో వాళ్ళు కూడా ఒక కీలకమైన జర్నలిస్ట్. అలాంటి ఇద్దరు వ్యక్తులు ఇలాంటి దిగజారుడు మాట్లాడడం అంటే మన రాష్ట్ర అంటే మన రాష్ట్ర తాలూకా భవిష్యత్తుని ఏ రకంగా వాళ్ళు చేస్తున్నారని కూడా ఆలోచించింది. ఎందుకంటే ఈరోజు అమరావతి ప్రతి ప్రాంతం అభివృద్ధి చెందుతూ అమరావతి అనేది ఒక మంచి క్యాపిటల్గా చేయాలన్నది గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన. ఎందుకంటే ఒక అమరావతి కట్టేటప్పుడే ఇప్పుడు మనకి జపాన్ ఎలాగైతే ఆటం బాంబ్ వేసి వాళ్ళు పూర్తిగా డ్యామేజ్ చేస్తే మనం మళ్ళీ బ్యాక్ రావాలంటే ఏ రకంగా చేయాలని ఒక ప్లానింగ్గా వెళ్ళి సిటీ అంతా రీస్ట్రక్చర్ చేసి కంట్రీ ఈరోజు వన్ ఆఫ్ ది టాప్ 5లో ఉందంటే టాప్ 3 ఉంది ఇప్పుడు. సో డెఫినెట్గా అలాంటి పరిపాలన అనేది ఈరోజు ఈ రాష్ట్రానికి కావాలని అమరావతిని ఒక మంచి క్యాపిటల్గా తీర్చిదిద్దేలాగా అమరావతికి ఒక పాజిటివ్ ఎనర్జీ వచ్చేలాగా ఈరోజు మనందరం చేస్తుంటే వాళ్ళేంటంటే ఒక బురద జల్లి అమరావతిని డిగ్రేడ్ చేస్తూ ఒక రాంగ్ కాన్సెప్ట్ని ఇస్తూ, ఎందుకంటే ఒక సీనియర్ జర్నలిస్ట్ అలాంటి మాట్లాడినారంటే కింద లెవెల్లో ఏ రకంగా దాన్ని దుష్ప్రచారం చేయొచ్చు అనే ఒక రాంగ్ కాన్సెప్ట్లో వెళ్ళారు. అంటే వాళ్ళు మొదటి నుంచి రాజధానిని వ్యతిరేకించారండి. జగన్ సీఎం అయిన వెంటనే 3 రాజధానుల ప్రతిపాదన తీసుకొచ్చారు. ఇక్కడ రాజధాని నిర్మాణ పనులన్నీ కూడా కంప్లీట్ ఆపేశారు. అమరావతి పేరు ఆయన నోటి నుంచి రావటానికి కూడా ఒప్పుకునేవాడు కాదు. సో అలాంటి సిచ్యువేషన్లో మొన్నటి ఎన్నికల్లో చాలా ఘోరమైన రిజల్ట్ వచ్చింది. 151 సీట్ల నుంచి 11 సీట్లకు వచ్చారు. రాజధాని ప్రాంతంలో అయితే ఒక్క సీటు కూడా రాలేదు. సో ఇన్ని జరిగిన తర్వాత కూడా మళ్ళీ రాజధానిని ఉద్దేశించి వేసల్ రాజధాని అనటం ద్వారా ఏం సాధిస్తారు అని మీ మీద బురదల్లే క్రమంలో వాళ్ళే దెబ్బతిన్నారు కదా. అంటే వాళ్ళ ఆలోచన లేకుండా లేదండి. ప్రీ ప్లాన్డ్గా వెళ్ళారు. ఎందుకంటే రాజధానికి ఈరోజు బోల్డ్ అండ్ క్యాపిటల్స్ వస్తున్నాయి. క్వాంటమ్ వ్యాలీ అన్నాము. క్వాంటమ్ వ్యాలీలో ఈరోజు ఐటీ దిగ్గజాలు వచ్చి ఇన్వెస్ట్ చేస్తున్నాయి. టీసీఎస్ 200 కోట్ల రూపాయలు ఇస్తుంది. 200 కోట్లు కంప్యూటర్ క్వాంటమ్ కంప్యూటింగ్కి సూపర్ కంప్యూటర్కు ఎస్టాబ్లిష్ చేయడానికి ఒక 1000 కోట్ల రూపాయలు కావాలి. దానికి పెద్ద పెద్ద దిగ్గజాలు వచ్చి ఇన్వెస్ట్ చేస్తున్నాయి. అలాగే మీకున్నటువంటి యూనివర్సిటీస్ అవ్వచ్చు, లేకపోతే కొత్తగా జావియర్ ఇన్స్టిట్యూట్ వస్తుంది. అలా ఇవన్నీ కూడా ఒక పాజిటివ్ వైబ్ అయితే ఈ రాష్ట్రానికి ఇన్వెస్ట్మెంట్స్ రూపంలో వస్తున్నాయి. సో దీన్ని ఏ రకంగా కట్టడి చేయాలి, ఒక దుష్ప్రచారం చేస్తే ఏమైనా నిలబడతాయా, ఒక రాంగ్ కాన్సెప్ట్ ఇస్తే వెళ్తాయా అనే ఒక నెగిటివ్ ఫీడ్బ్యాక్ వాళ్ళు చేశారు. అంటే ఈరోజు వేసల రాజధాని అంటే నిజంగా పెట్టుబడులు ఆగిపోతాయా అని అంటే వాళ్ళకే డ్యామేజ్ కాదు. నేనేమంటున్నానంటే అండి, మొన్నటి ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలిపించండి. ఇక్కడ భవిష్యత్తులో నేనేది అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి శాపం అవుదా ఈ మాట? అంటే వీళ్ళు ఇక్కడ ఉన్న ప్రజానికాన్ని రెచ్చగొడుతున్నారు. ఇది రెచ్చగొట్టడం వల్ల ఇక్కడ పీస్ డిస్టర్బ్ అవుతుందని ఒక ఆలోచన. ఎప్పుడైతే పీస్ డిస్టర్బ్ అవుతుందో డెఫినెట్గా ఇన్వెస్టర్ చేసేవాడు కొంచెం ఆలోచన చేస్తాడు. సో ఇక్కడ కూడా మహిళలు కూడా సో చాలా ఖచ్చితంగా పీస్ఫుల్గా ర్యాలీ చేసి వాళ్ళ తాలూకా మెసేజ్ చాలా స్ట్రాంగ్గా ఇచ్చారు. సో వీ హ్యావ్ టు సెల్యూట్ ఫర్ దెమ్. ఈరోజు మహిళలు ఎవరైతే గతంలో అమరావతి కోసం భూమిని త్యాగం చేశారో, అమరావతి రాష్ట్రం కోసం రాష్ట్ర రాజధాని కోసం భూమిని త్యాగం చేశారో, మళ్ళీ వాళ్ళే గత పరిపాలనలో రాష్ట్రానికి ఈయన చేసినటువంటి దుర్మార్గమైన పని క్యాపిటల్లో ఈ నిర్వీర్యం చేసే ప్రయత్నం ఏదైతే ఉందో దాన్ని అందరినీ వెలుగు తీసుకొచ్చి రాష్ట్రం అంతా తిరిగి ఏ రకంగా అయితే మహిళలు నిలబడ్డారో మళ్ళీ అదే మహిళలు ఈరోజు నిలబడి వాళ్ళు చేస్తున్నటువంటి విషయం మీద ఖండించడం అంటే ఖచ్చితంగా డెఫినెట్గా వాళ్ళకి జోహార్ చెప్పాలి. ఎందుకంటే అలాంటి మహిళలు ఉండబట్టే ఈరోజు మన రాష్ట్రానికి ఒక మంచి భవిష్యత్తు ఉంటుందని భావిస్తున్నాను. అంటే బేసిక్గా వాళ్ళ స్టాండ్ మార్చుకున్నట్టుగా మన జోగి రమేష్ని ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆయన అంటున్నారండి, 3 రాజధానులని ప్రజలు తిరస్కరించారు కాబట్టి మళ్ళీ అమరావతిని రాజధానిగా మేము యాక్సెప్ట్ చేస్తున్నాం, సింగిల్ స్టాండే తీసుకున్నాము, రేపు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయినాక అక్కడే రాజధాని నిర్మిస్తామని మొన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. నిన్న పేరు నాని గారితో మాట్లాడినప్పుడు కూడా అదే మాట అంటూ ఉన్నారు. ఎందుకంటే అనివార్యంగా 3 రాజధానుల ప్రతిపాదన ప్రజలు రిజెక్ట్ చేశారు కాబట్టి మేము అమరావతి రాజధాని కంటిన్యూ చేస్తాం అన్నట్టుగా చెప్పి, మరి ఆ స్టాండ్ తీసుకున్నప్పుడు మళ్ళీ అదే అమరావతి రైతులతో ఇలాంటి మాటలు అనటం ద్వారా ఎందుకు శత్రుత్వం తెచ్చుకుంటున్నారు, ఎందుకు వాళ్ళ అభిమానాన్ని కోల్పోయే ప్రయత్నం చేస్తున్నారు అని? సో వాళ్ళు అంటే ప్యూర్గా అంటే మనం మన కోణంలో ఆలోచిస్తున్నాం, వాళ్ళ కోణంలో ఏముందని మనకు తెలియదు. సో వాళ్ళు ఏ రకంగా దాన్ని
దుష్ప్రచారం చేసి ఒక ఒక రాంగ్ సైడ్ తీసుకెళ్తానన్నది వాళ్ళ కోణం వేరు. వాళ్ళు అమరావతి కట్టడం అనేది కళ. ఎందుకంటే ఈరోజు వాళ్ళకి పరిపాలన ఇచ్చిన తర్వాత అసలు అభివృద్ధి కార్యక్రమం అనేది పూర్తిగా అంటే రోడ్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గత 5 ఏళ్ళుగా ఏం చేశారు? ఇప్పుడు విశాఖపట్నం క్యాపిటల్ అన్నారు, భోగాపురం ఎయిర్పోర్ట్ కడుతున్నాం. భోగాపురం ఎయిర్పోర్ట్కి కావాల్సినటువంటి కనెక్టివిటీ రోడ్స్ కావాలి. భీమ్లీ రోడ్డుకి 500 కోట్ల రూపాయలు కావాలి. 500 కోట్ల రూపాయలు ఉంటే ఈరోజు ఆ రోడ్డు కంప్లీట్ అయ్యేది ఇంకొక 1 ఇయర్లో భోగాపురం ఎయిర్పోర్ట్ అయితే ఎవరు ఇబ్బంది పడకుండా ఉంటారు. అలాంటి పరిస్థితుల్లో ఈయన సుమారు 600 కోట్ల రూపాయలతో రుషికొండ ప్యాలెస్ కట్టుకున్నారు. ఎస్ సార్. 600 కోట్లతో. అంటే ప్రజాధనాన్ని ఏ రకంగా దుర్వినియోగం చేశాడు ఆయన? అసలు అక్కడ ప్యాలెస్ కట్టాల్సిన అవసరం ఉందా? అసలు బేసిక్ ఇమ్యూనిటీస్ ఏంటి కావాలి అనేది ఆలోచన లేకుండా అలా చేస్తున్నారు. అలాంటి పరిపాలన నుంచి ఈరోజు వాళ్ళకి అసలు అంటే ఏ రకంగా ముందుకెళ్దాం అన్నది కూడా వాళ్ళకి తెలియట్లేదు. నేనైతే అది భావిస్తున్నాను. అంటే ఇప్పుడు ప్రభుత్వాన్ని ఎంచడానికి ఏం లేదు. అవును, సంక్షేమ కార్యక్రమాలు అన్నీ ఇస్తున్నాము, మనం తల్లికి వందనం ఇచ్చేస్తున్నాము, రైతుల సేవ ఏదైతే ఉందో వాళ్ళకి కూడా ఇస్తున్నాం, మత్స్యకార సేవలు ఆల్రెడీ ఇచ్చేసాము, రైతులకు ఇవ్వాల్సిన 20,000 కూడా కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు ఇస్తే ఆ పోర్షన్ కూడా మనం కూడా జోడించి ఇచ్చేస్తామని చెప్పేసాము. ఇంకా వాళ్ళకి ఏది చెప్పడానికి కూడా వాళ్ళ దగ్గర ఏది ఆస్కారం లేదు ప్రభుత్వాన్ని ఎంచడానికి. సో ఇలాంటి తప్పుడు వాక్యాలు చేసి ఏదో ఒక రాంగ్ మెసేజ్ పబ్లిక్లో ఒక డిస్కషన్ పాయింట్ తీసుకొచ్చి ఒక డిబేట్లో పెట్టి స్పాయిల్ స్పోర్ట్ చేయడానికి తప్పించి ఇంకేం లేదని భావిస్తాను. అంటే ఇది ఒక క్రిటికల్ సిచ్యువేషన్ కదా. రాజకీయాల్లో సస్టైన్ కావాలి అంటే, రాజకీయ పార్టీ నడపాలి అంటే ప్రజలతో ముడిపడి ఉన్న అంశం అండి. ప్రజలు కనుక తిరస్కరిస్తే పుట్టగతులు ఉండే పరిస్థితి ఉండదు కదా. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక తప్పు జరిగిందండి, వాళ్ళ ఛానల్లో ఈ తప్పు జరిగింది. ఈ తప్పు జరిగి జనాల్లో నెగిటివిటీ వచ్చింది, మహిళలంతా రోడ్డు మీదకి వస్తున్నారు, వాళ్ళ సాక్షి టీవీ పేపర్ ఆఫీసుల మీదకి అటాక్ చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో డ్యామేజ్ కంట్రోల్ చేయాల్సిన మెకానిజం ఆ పార్టీలో ఎక్కడ కనిపించకపోగా, పైగా సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి ముఖ్య సలహాదారు బయటకు వచ్చి అంటుంది ఏంటి, మళ్ళీ అదే అమరావతి శంకర్ తెగ అన్న మాట వాడారు. అసలు ఏ రకంగా అది మాట్లాడతారో అర్థం అవ్వదు. ఆయన మాట్లాడే తీరు అసలు ప్రతి ఒక్కరూ ఖండించాలి. ఈరోజు ఒక సీనియర్ జర్నలిస్టు ఒక డిబేట్లో పార్టిసిపేట్ చేసిన వ్యాఖ్యల్ని సజ్జల రామకృష్ణ ఎవరైతే ఉన్నారో వైఎస్ఆర్సీపీ పార్టీ తాలూకా ముఖ్య సలహాదారుడు, ఆయన ఆ రకంగా మాట్లాడడం కూడా చాలా దారుణం అని కూడా మనం చెప్పాలి. అంటే ఏ రకంగా పబ్లిక్ ఏ రకమైనటువంటి మెసేజ్ ఇస్తున్నారు, ఎటువంటి వాళ్ళు ప్రభుత్వం వాళ్ళ తాలూకా పార్టీ తాలూకా స్టాండ్ ఏ రకంగా పబ్లిక్ కన్వే చేస్తున్నారనేది కూడా మనం చూడాల్సిన అవసరం ఉంది. సో డెఫినెట్గా వెరీ సాడ్. ఎందుకంటే ఇప్పుడు ఇంకా పెద్ద ఇష్యూ ఏంటంటే ఈరోజు ఆ పార్టీ తాలూకా అధినేత ఎవరైతే ఉన్నారో ఈ రోజుకు కూడా దానికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేదు. ఆయన కానీ ఆ తర్వాత బ్యూరో తాలూకా ఓనర్షిప్ ఎవరున్నారు ఆయన సతీమణి గారు కానీ ఇద్దరు కూడా ఈరోజు బయటకు వచ్చి దాన్ని ఖండించే పరిస్థితి చేయలేదు. మరి ఆయన వర్షన్ సజ్జల రామకృష్ణ గారి ద్వారా ఇంకా దారుణమైన పరిస్థితికి ఇవ్వడం కూడా చాలా బాధాకరం. మరి అది ఏ రకంగా వాళ్ళు కానీ వాళ్ళ పార్టీ కార్యకర్తలు కానీ ఏ రకంగా దాన్ని సమర్థిస్తారో కూడా మాకు తెలియదు. చాలా బ్యాడ్ సిచ్యువేషన్. ఎవరు యాక్సెప్ట్ చేయరు, ఈవెన్ వాళ్ళ సొంత పార్టీ వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేయరు. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటున్నది ఏంటంటే, ఒక సంవత్సరంలోనే కూటమి పాలన మీద వ్యతిరేకత వచ్చింది. ఆ వ్యతిరేకత ఎట్లా రిఫ్లెక్ట్ అవుతుంది అంటే, జగన్ గారు ఎక్కడికి వెళ్ళినా కూడా రోడ్లన్నీ బ్లాక్ అయిపోతున్నాయి, లక్షల్లో జనం వస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మన పొదిలి పొగాకు రైతులకు సంబంధించి అక్కడికి వెళ్తే కొన్ని లక్షల మంది వచ్చారు. ఆ జనాన్ని చూస్తుంటే అర్థమవుతుంది ప్రభుత్వ వ్యతిరేకత అని. అది కరెక్టేనా? పొలిటికల్ ఒక ఎక్స్ సీఎం వస్తే కొంత క్రౌడ్ రావడంలో పెద్ద విచిత్రం ఏం కాదు. సో పెద్ద క్రౌడ్ వచ్చినటువంటి క్రౌడ్లో అక్కడ రైతులు అవ్వచ్చు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి చూడడానికి వచ్చే పరిస్థితి ఉంటుంది. కానీ ఆయన్ని అభిమానిస్తున్నారు కానీ ఆయన పరిపాలనని మెచ్చుకునే పరిస్థితి అయితే కాదు. సో దాన్ని ఎవరు కూడా సమర్థించడానికి లేదు. ఈరోజు మేము మా కాన్స్టిట్యున్సీలో చూస్తాం, June 4th వాళ్ళు ఏదో ర్యాలీ చేశారు. వాళ్ళు ఎలా మొబిలైజ్ చేస్తారు, ఏ రకంగా మొబిలైజ్ చేశారో మాకు తెలుసు. టార్గెట్లు ఇచ్చి పిలుచుకున్నారు. ఓకే. సో ఇట్స్ పొలిటికల్ స్టాండ్. అది వచ్చినప్పుడు ప్రదర్శన అనేది అపోజిషన్ పార్టీగా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు ప్రదర్శిస్తారు. దాన్ని బలం అనుకోకూడదు నేను భావిస్తున్నాను. అంటే రీసెంట్గా మీరు చాలా అరెస్టులు చేశారండి మీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత. అది వల్లభనేని వంశీ కావచ్చు, లేకపోతే పిఎస్ఆర్ ఆంజనేయులు కావచ్చు, బోరుగడ్డ అనిల్, నందిగాం సురేష్,
కాకాని గోవర్ధన్, ఇట్లా చెప్పుకుంటూ పోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలకంగా వ్యవహరించిన వాళ్ళు ఐపీఎస్ అధికారులని అరెస్టులు చేశారు. ధనుంజయ రెడ్డి లాంటి వ్యక్తిని కూడా అరెస్ట్ చేశారు. ఈ అరెస్టుల ప్రభావం అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు మీ వాళ్ళందరినీ ఇంక్లూడింగ్ చంద్రబాబు గారితో సహా అందరినీ అరెస్టులు చేశారు కాబట్టి రివెంజ్ కింద అరెస్టులు జరుగుతున్నాయా, లేకపోతే మామూలుగానే ప్రాసెస్లో భాగంగానే జరుగుతున్నాయా? సో మన మహానాడులో మీరు చూశారు, సీఎం గారు చాలా క్లియర్గా చెప్పారు, ఈరోజు పరిపాలన అనేది ఒక స్ట్రాంగ్ మెసేజ్. పరిపాలన అనేది చాలా పారదర్శకంగా చేయాలి. తప్పు ఎవరు చేసినా సరే మేము వదిలేది లేదు. కంపల్సరీగా మీరు అందరూ కూడా జాగ్రత్తగా ఒక మంచి సిటిజన్ కింద మీరు వ్యవహరించాలి. అధికారులు కూడా ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా యాజ్ పర్ ది రూల్ పోషణ వెళ్తున్నారు. ఎక్కడ డీవియేషన్ లేదు. మేము ఏం చెప్పినా కూడా దానికి కంపల్సరీగా మీరు రూల్ పోషన్ ప్రకారంగా వెళ్ళండి. ఎందుకంటే ఈరోజు వ్యవస్థనంతా కూడా వాళ్ళు దుర్వినియోగం చేశారు గత పాలకులు. ఈరోజు పోలీసులు కూడా వాళ్ళు వ్యక్తిగత ఇంట్రెస్ట్లో కానీ లేకపోతే వేరే పనుల మీద కానీ చట్టానికి విరుద్ధంగా చాలా తప్పుడు పనులు చేయించే పరిస్థితి గత పాలకులు చేశారు. దానివల్ల ఈరోజు ఇవన్నీ రిజల్ట్స్. ఈరోజు మా క్లియర్ ఇండికేషన్స్, ఎవరైనా రూల్ పొజిషన్ ప్రకారంగా వెళ్ళాలి. ఎందుకంటే ఆయన మోటివ్ అది. చంద్రబాబు నాయుడు గారు తాలూకు పరిపాలనలో ఒక పాజిటివిటీ క్రియేట్ చేయాలి, ఒక న్యూట్రల్ అప్రోచ్ క్రియేట్ చేయాలి, అవకాశాలు అందరికీ కల్పించాలి. ఒక మంచి పరిపాలన అనేది పబ్లిక్కి వెళ్ళాలి. సామాన్యుడు ఎవరు ఇబ్బంది పడకూడదు. సామాన్య ప్రజానికం అందరూ కూడా ఒక మంచి ఆలోచనతో ఒక మంచి పరిపాలన ఉండే దశగా ఈరోజు రాష్ట్రానికి మా అందరికీ కూడా ఒక సూచన ఇస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు. అంటే నేనేమంటానంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు మీ పార్టీకి సంబంధించిన అనేక మందిని ఇంక్లూడింగ్ చంద్రబాబు గారిని కూడా అరెస్ట్ చేశారు కాబట్టి ప్రజల్లో అది నెగిటివిటీ బాగా పెరిగిపోయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మొన్నటి ఎన్నికల్లో తిరస్కరించారు, 11 సీట్లకు పరిమితం చేశారు. సో ఇప్పుడు మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అదే అరెస్టుల పరంపర కొనసాగుతున్న నేపథ్యంలో ఇది వాళ్ళకి సింపతి అవదా? వచ్చే ఎన్నికల్లో వాళ్ళకి మనకి చాలా డిఫరెన్స్ ఉంది. వాళ్ళకి అసలు ఎటువంటి ఇది లేకుండా అంటే ప్రాపర్ ఎవిడెన్స్ లేకుండా వాళ్ళు చేశారు. ఈరోజు మా ముఖ్యమంత్రి వాళ్ళు స్కిల్ డెవలప్మెంట్ విషయంలోకి వస్తే దాంట్లో ఎటువంటి ఎవిడెన్స్ లేదు. ఎటువంటి ఎవిడెన్స్ లేకుండా గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళని ఆ రోజు ఆ రకంగా చేయడం చాలా, వాళ్ళు ఏ రకంగా చట్టాన్ని దుర్వినియోగం చేశారు. ఈరోజు కూడా గడిచిన సంవత్సరం కాలంలో ఒక వ్యక్తి వచ్చి కంప్లైంట్ పెడితేనే మేము యాక్షన్ తీసుకున్నాం. స్వతహాగా మేమేమీ వెళ్ళలేదు, దాన్ని ఇన్వాల్వ్ అవ్వలేదు. ఎక్కడైతే చట్టాన్ని ఉల్లంఘించి ఒక పూర్తి స్థాయిలో ఒక తప్పుదం ఎక్కడైతే చేశారో వాళ్ళని ఖచ్చితంగా శిక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి. ఈరోజు ప్రభుత్వంలో మేము ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా దాని మీద స్టాండ్ తీసుకున్నాం. సో ప్రభుత్వం బాధ్యత అది. ఎవరైతే ఈరోజు మనం చూసాం, ఒక తెలుగుదేశం కార్యకర్త ఒక మహిళల పట్ల ఒక సోషల్ మీడియా పోస్ట్ చేస్తే వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకున్నారు. బికాస్ మనం ఒక మంచి పరిపాలన, ఒక మంచి సమాజం మనం నెక్స్ట్ జనరేషన్కి ఇవ్వాలి. సో దాని మీద ఈరోజు పరిపాలన అంతా కూడా ఒక మంచి వ్యవస్థ కింద తయారవుతుంది తప్పించి ఇంకో ఆలోచన లేదు. చట్టాన్ని ఎవరైతే ఉల్లంఘించారో గతంలో, దానివల్ల ఎవరైతే నష్టం చేకూర్చారో వాళ్ళు ఈరోజు కంప్లైంట్ పెట్టబట్టి వాళ్ళ మీద యాక్షన్ అయింది. సో అంతే తప్పంది ఇటువంటి పొలిటికల్ వెండేట్ అయితే ఈ ప్రభుత్వానికి చేయబోవచ్చు. ఎందుకంటే దీనివల్ల నెగిటివ్ ఫ్యాక్టరు పెట్టుబడుల రూపంలో మనకి ఇంపాక్ట్ ఉంటుందని. సో దాన్ని ఎప్పుడూ మీరు టచ్ చేయకండి. మనం మంచి పరిపాలన ఇవ్వాలి. ఈరోజు అవకాశం మనకి ఇచ్చారు ప్రజలు. ఆ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసి మంచి భవిష్యత్తు రాష్ట్రానికి ఇవ్వాలన్న దాని మీద మేము పనిచేస్తున్నాం. అంటే చంద్రబాబు నాయుడు గారిని జగన్ అరెస్ట్ చేయించారు కాబట్టి జగన్ కూడా మీరు అరెస్ట్ చేయిస్తారు లిక్కర్ కేసులోనో లేకపోతే ఇంకో కేసులోనో అనే ప్రచారం జరుగుతుంది. ఉంటుందా అలా? అంటే చట్టంలో తప్పు చేసి ఉంటే మాత్రం అలాంటి పరిస్థితి ఉంటుంది. అంటే ఈరోజు ఎవరు చట్టానికి ఇది కాదు. సో డెఫినెట్గా అక్కడ రూల్ పొజిషన్లో తప్పుదం జరిగితే మాత్రం అది కోర్టులు ఉన్నాయి, కోర్టులు నిర్ధారణ చేస్తుంది. అలాంటి పరిస్థితి ఉన్నప్పుడు ఖచ్చితంగా అది జరుగుతుంది. కానీ మాకు అలాంటి వెండేటా లేదు. మా ముఖ్యమంత్రి వాళ్ళు చాలా క్లియర్గా చెప్పారు, మనం లెట్స్ డూ ద గుడ్ గవర్నెన్స్, లెట్ ది లా అండ్ ఆర్డర్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్. సో వీ డోంట్ హ్యావ్ ఎనీ పర్సనల్ ఎజెండా, ఇట్ ఈస్ ఓన్లీ ద పబ్లిక్ ఎజెండా. పబ్లిక్ ఏం కావాలో అది మనం చేద్దాం. గత గవర్నమెంట్లో తప్పుదాలు చేస్తే అది తప్పు నిరూపణ అవుతే ఖచ్చితంగా అది యాక్షన్ ఉంటుంది. అంతే తప్పించి మాకు ఎటువంటి పర్సనల్గా, ఎందుకంటే ఈరోజు పరిపాలన అనేది మనకిచ్చారు ప్రజానికం. వాళ్ళకి కావాల్సింది అరెస్ట్ చేయడం కాదు, వాళ్ళకి కావాల్సిన ఒక మంచి పరిపాలన, మంచి భవిష్యత్తు.
ప్రజలకు అది కావాలి. సో ఒకరిని అరెస్ట్ చేస్తే మళ్ళీ మాకు ఓట్లు వేస్తారనేది అది తప్పుడు ఆలోచన. Yes. అదైతే మా ప్రభుత్వానికి లేదు, మాకెవరికి లేదు. మాకు కావాల్సింది ఈరోజు అవకాశం మంది, మంచి పరిపాలన ఇద్దాం, ఖచ్చితంగా నెక్స్ట్ జనరేషన్కి ఒక లైఫ్ ఇద్దాం, దానివల్ల మళ్ళీ మనకి ఇంకొక అవకాశం వస్తుంది. సో అనే దాని మీద మేము వర్క్ చేస్తున్నాం. యా, థ్యాంక్ యూ సార్. చాలా వాల్యుబుల్ టైం ఇచ్చారు, అనేక అంశాల గురించి డిస్కస్ చేశారు. For more videos like this, subscribe Big TV channel.